ప్రభు మనకు సహాయం చేయాలి. హల్లెలూయా. ఎలా మొదలు పెట్టాలో కూడా ప్రభు సహాయం చేయాలి. ఎందుకంటే మనకు అర్థమయ్యే సంగతుల్లో నుండి మనకు అర్థం కాని విషయాలను దేవుడు నేర్పిస్తాడు. ఆమేన్. మనకు తెలిసిన సంగతుల్లో నుండి మనకు తెలియని సంగతులను దేవుడు నేర్పిస్తాడు. పక్కలకు చెప్పండి, నీకు తెలిసిన వాటిలో నుండి మాట్లాడే సంఘం ఉండండి. చర్చిలో ఇట్లా కూర్చొని ఇట్లా వెళ్ళిపోయే సంఘం కాదు ఇది. నోరు విప్పి మాట్లాడి స్వస్థత వెంటనే తెచ్చుకోవాలా, విడుదల వెంటనే. నీకు నీవే వైద్యుడు కావాలా. ఆమేన్. హల్లెలూయా. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోవాలా. పక్కలకు చెప్పండి, ఈరోజు మనకు తెలిసిన వాటిలో నుండే మనకు తెలియని ఆత్మీయ సత్యాలను దేవుడు నేర్పిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం రాత్రి విన్నాం, ఎక్కువ కృప. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం. కమాన్ తొందరగా. హల్లెలూయా. అక్కడ ఆల్రెడీ పిల్లలు రాసిరు కాబట్టి త్వరగా చదవండి. చదవండి. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడట? ఆయన ఎక్కువ కృప అనుగ్రహిస్తాడు. హలో, ఉన్నారా? కృప. ఆమేన్. ఇది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. దేవుని దయ డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఈ కృప నీ రంగును చూసో, నీ ధనాన్ని చూసో, లేకపోతే నీ అందాన్ని చూసో, లేకపోతే నీకున్న బలగాన్ని చూసో వచ్చేది కాదు ఈ కృప. హల్లెలూయా. ఈ భూమి మీద క్రైస్తవునికి కావలసినటువంటి ఏకైక ఏమంటారు సంగతి ఏంటంటే కృప. ఆమేన్. ఎవ్రీవన్ నీడ్స్ గాడ్స్ గ్రేస్. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విధమైన కృప ఉంది దేవుంది. అన్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి స్టాప్ టాకింగ్. యూర్ డిస్టర్బింగ్ అస్. వినండి. ఒక రాజు యేసుప్రభుని నమ్మేకోలేడు, కానీ ఆ రాజుతో దేవుడు పోయి మాట్లాడాడు. ఏం సంగతి అని అన్నాడు. నేనేం చేసిన దేవా అన్నాడు ఆ రాజు. నువ్వు అబ్రాహాం భార్యను తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడిండు? అన్యుడు. దేవుడు అంటే తెలియని వానితో మాట్లాడిండు. హల్లెలూయా. రాజుకు దేవుడు అంటే తెలియదు. మరలా చెప్తున్నాను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఎవరున్నారు? ఒక రాజు ఉన్నాడు. ఈయన అబ్రహాం యొక్క భార్యని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అబ్రహాము ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. అబ్రహాం ఇక్కడ ఉన్నాడు. ఈయనకు పరిశుద్ధాత్మ సన్నిధి తెలియదు, దేవుడు అంటే తెలియదు, ఏమి కూడా తెలియదు. అయినా దేవుడు ఈ రాజుతో మాట్లాడి ఏమంటున్నాడో తెలుసా? నీవు ఎవరినైతే తీసుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావో ఆమె ఒక ప్రవక్త భార్య అంటున్నాడు. ఆమేన్. అబ్రహాంకి ఆమె ఏమవుతుంది? భార్య అవుతుంది అని చెప్తున్నాడు. నీవు ఆమెను ముట్టినవంటే నువ్వు చచ్చిన వాడితో సమానం అంటాడు. నువ్వు చచ్చిపోతావు అంటాడు, సస్తావు అంటాడు. ఎవరితో మాట్లాడిండు దేవుడు? అన్యులతో మాట్లాడిండు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో అట్లా చూస్తే చాలా సందర్భాల్లో దేవుడు ఎవరితో మాట్లాడాడు? అన్యులతో మాట్లాడాడు. అంటే దేవుని నమ్మనులు. అన్యుడు అంటే ఏంది? అదర్. తెలుగులో ఏమంటాం? అన్యుడు అంటాం. ఇంగ్లీష్లో అదర్స్ అంటున్నాం, అదర్ ఫేత్ అంటున్నాం. దాన్ని బైబుల్ భాషలో చెప్పాలంటే జెంటైల్స్ అంటున్నాం, అంటే అన్యులు అని.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తాను. ఒక అన్యుడితో దేవుడు మాట్లాడినని బైబిల్లో రాయబడితే మనమైతే దేవుని బిడ్డలం, అంతేనా కాదా? 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, పుట్టిన నుంచి కూడా కొంతమంది మనం క్రైస్తవులుగా ఉంటున్నాం. ఒక్కరోజన్నా దేవుడు నీతో మాట్లాడిండా? ఒక్కరోజన్నా మాట్లాడినాడా? అడిగితే ప్రశ్నకి జవాబు 0 ఉంటుంది, 0, బిగ్ 0 ఉంటుంది. దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడు? ఆమెన్. అర్థమవుతుందని నేను చెప్పిన సంగతి. మూర్ఖులతోని, వ్యభిచారులతోని, దొంగలతోని, ఈ లోకంలో ఉన్న అన్ని పాపములతో ఉన్న మనుషులతో దేవుడు సరాసరి వెళ్ళి మాట్లాడగలిగినప్పుడు మనమైతే దేవుని బిడ్డలం, మనతో మాట్లాడాలా వద్దా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు ఎవరిని అడిగినా దేవుడు నాకు పొద్దున్నే మాట్లాడిండు, నాకు చెప్పిండు, ఈ చీర కట్టుకుపోమన్నాడు, ఇట్లా మాట్లాడమన్నాడు, ఇట్లా చేయమన్నాడని చెప్తారా ఎవరన్నా? తెల్లంగి వేసుకొని పోమంటే తెల్లంగి వేసుకొని పోయండి. యోసేపు ప్రేరేపణ దేవుడు ఇచ్చింది. ఆమెన్. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం, ఎట్లుంటున్నాం అన్నది చాలా విలువైంది. ఇక్కడ మీరు వచ్చి కూర్చున్నంత మాత్రాన దేవుడు మాట్లాడాలంటే మాట్లాడాడు. దేవుడు పై రూపం చూడాడు, హృదయాంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా. హృదయంలో ఎవరెవరైతే విరిగిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆదరించడానికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. మరలా ఇంకొక సంగతి చెప్తాను. ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఏమనున్నది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన గమ్ముతున్నా. అమ్మ మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నమాట. ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు ఆరోగ్యం? హౌ ఆర్ యూ? బాగున్నావా? గట్టిగా చెప్పు, నేను బాగున్నాను. చప్పట్లు కొడదాం అందరం కూడా. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, భూమి నిరాకారంగా అయిపోయింది, దెబ్బలు తిన్నది. ఆమెన్. చీకటి వచ్చేసింది, అల్లకల్లోలమైంది, బాధల్లో ఉన్నది, దుఃఖంలో ఉన్నది. ఆమెన్. భూమి నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది, దాని మీద చీకటి వచ్చేసింది. హల్లెలూయా. ఈ బాధ, ఈ నిరాకారము, ఈ కష్టం ఎక్కడైతుందో అక్కడ ఏమొచ్చేసింది? దేవుని ఆత్మ. చదవండి మీ బైబిల్లో, త్వరగా చదవండి, మొదట్లోనే ఉంది నేను చెప్తున్న మాట. ఎక్కడైతే దుఃఖం ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కష్టాల్లో ఉంటారో అక్కడ దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నీవు నిరాకారంగా ఉన్నా అనుకుంటున్నావు, ఈరోజు నీవు సరిగ్గా లేననుకుంటున్నావు, ఈరోజు నీవు ఆరోగ్యంగా లేననుకుంటున్నావు, కానీ ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడనే దేవుని ఆత్మ ఏమవుతుంది? అల్లాడుతుంది. ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ హిస్ స్పిరిట్ అక్కడ హావరింగ్ చేస్తుందంటే ఉంటుంది. అన్ని బాగున్న దగ్గర ఆత్మ అల్లాడుతుందని ఎక్కడ లేదు. ఆమెన్. సో నీకు లోపల బాధ ఉంది కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నీ మీదికి దేవుడు తన ఆత్మను పంపాడు పరిశుద్ధాత్మగా. హల్లెలూయా. ఇప్పుడు నీకు జరిగిన కార్యం ఏంది? నీకు లోపల ఏముంది? బాధ ఉంది. ఆ బాధ అంతటిని తీసివేయడానికి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను పంపాడు. ఆమెన్. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు ఆదరణకర్తను. ఎందుకు ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు? ఇక్కడ అంతా కుళ్ళు పట్టింది కాబట్టి, ఇక్కడ బాధల్లో ఉన్నాం, నష్టంలో ఉన్నాం, అప్పు సమస్యల్లో ఉన్నాం, చేతబడులతో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. చీకటి ఉన్న దగ్గర దేవుని ఆత్మ ఎంతో అవసరము. హల్లెలూయా. ఒప్పుకుంటున్నారా? మీ బైబిల్ ఉందా? నీ జీవితం కూడా నిరాకారంగా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు, నీ జీవితం కూడా మరి కాలిరిపోయింది అనుకోవచ్చు, కానీ దేవుని ఆత్మ నిన్ను కమ్మినప్పుడు, గంగమనమ్మ, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు ఇది నిరాకారమైంది ఏమవుతుంది? ఆకారంగా మారుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఈ ఆకారంగా మారడానికే
దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆత్మ ఎక్కడైతే ఉంటుందో. నెక్స్ట్ మాట ఏమున్నది? దేవుడు, చెప్పండి అందరూ కూడా, ఏం కలగాలన్నాడు? వెలుగు. ఆమెన్. వెలుగు. వెలుగు కావాలని ఏం చేశాడు? పలికినాడు. ఆమెన్. పలకడం అంటే మాట. పలకడం అంటే ఏంది? మాట. దేవుని వాక్యము విడుదలవ్వాలంటే అక్కడ దేవుని ఆత్మ ఉండాల. అర్థమవుతుందా? దేవుని ఆత్మ లేని దగ్గర దేవుని వాక్యం ఎప్పటికీ విడుదలవ్వదు. అందుకే మనం అందరం ఆత్మలో ఆనందించి ఈ వాతావరణం అంతా ఆత్మీయ వాతావరణంగా మార్చుకున్నాం. ఎక్కడైతే దేవుని ఆత్మ ఎవరైతే ఆహ్వానించి, ఎవరైతే అయ్యా నాకు నీ ఆత్మను దయచేయని అడుగుతారో వారందరిలో నెక్స్ట్ జరిగేది ఏంటంటే మాట విత్తుతాడు. ఆమెన్. వాక్యం అనేది పరిశుద్ధాత్మ లేకుండా ఎప్పుడు అది విడుదల అవ్వదు. ఆమెన్. ఆది కాండంలో అంత అర్థం ఉంది, మనకు తెలియదు. కానీ ఈ మొట్టమొదట పలికిన మాట ఏంటంటే వెలుగు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. మనకు భయంకరమైన శత్రువులు, దయ్యాలు, రోగాలు, కష్టాలు, చీకట్లు అన్నీ. ఆమెన్. మనకు తెలిసిన శత్రువు మాంత్రికుడు అనుకుంటాం. మనకు తెలిసిన శత్రువు దయ్యం అనుకుంటాం. ఎంతమంది అనుకుంటారు? వెనకాల ఎంతమంది అనుకుంటారు? ఇట్ సైడ్ బ్రదర్స్, మనకు శత్రువు ఎవరు అనుకుంటాం? దయ్యము, సాతానుడు అనుకుంటాం. ఆమెన్. వాస్తవమే, అపవాది మన శత్రువే. కానీ ఇక్కడ మాత్రము చీకటి శత్రువు కంటే బలమైనటువంటి, అంటే సాతాను కంటే బలమైన శత్రువు ఎవడట? చీకటి. ఆమెన్. చీకటి దేన్ని సూచిస్తుంది? అజ్ఞానాన్ని. దేన్ని సూచిస్తుంది? కాబట్టి మనకు మనమే శత్రులం. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నీకంటే గొప్ప శత్రువు నీకు ఇంకెవడు లేడని చెప్పండి. నీ జీవితాన్ని దయ్యాలు పాడేయకముందే నువ్వే పాడి చేసుకుంటున్నావు. ఎందుకు? చీకటి, అజ్ఞానము, ఇగ్నోరెన్స్. హల్లెలూయా. చేతెత్తండి అందరు కూడా అర్థమైన వాళ్ళు. నువ్వు దయ్యం నీ శత్రువు అనుకుంటున్నావు, కానీ దయ్యం కంటే ముందు నీ అజ్ఞానమే నీకు శత్రువుగా పనిచేస్తుంది. ఇక్కడ చీకటి ఉంది. కాబట్టి ఈ చీకటి అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి దేవుడు వెంటనే మొట్టమొదట చేసిన మాట ఏంది? వెలుగు కలుగునుగాక అంటున్నాడు. రబాస్ అందరు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మన లోపల చీకటి ఉన్నప్పుడు మనకు మనమే కీడు చేసుకుంటాం. ఆమెన్. కొన్నిసార్లు మనము చాలా చెడ్డ అవకాశాలను ఎంచుకుంటాం. తినొద్దన్నాడు పండు, తిన్నారు. బ్యాడ్ చాయిస్. ఆమెన్. హల్లెలూయా. దేవుడు చేయొద్దన్నాడు ఒక పని, తాగొద్దన్నాడు, త్రాగుతున్నావు. ఏంటిది? మద్యం సేవించరాదు అందరు చెప్తారు. అయినా మనం ఏం చేద్దాం? మద్యం తాగినాం అనుకుందాం. బ్యాడ్ చాయిస్ అది. హల్లెలూయా. అది చీకటిని నీకు తీసుకొచ్చి పెడుతుంది. దేవుడు చెప్పిన మాటను మనం ఇప్పుడు వినక మనం ఏమైపోతున్నాం? అజ్ఞానంలో. అంటే ముందు మనము దేవుని వెలుగును క్యాచ్ చేయాలా. హల్లెలూయా. దేవుని వెలుగును ఏం చేయాలి? మనం క్యాచ్ చేయాలా. ఆమెన్. హల్లెలూయా. దయ్యము కంటే ముందు నీకు నీవే నాశనం అవుతున్నావు. క్రైస్తవులను ముట్టడానికి దయ్యానికి ఏమైనా అధికారం ఉందా? లేదు. యోబును ముట్టింది? అసలే ముట్టలేదు యోబుని. ఎప్పటి వరకు ముట్టలేదు? దేవుడు వెళ్ళి ముట్టమన్న వరకు కూడా ముట్టలేదు. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ క్రైస్తవులను ఎవరిని దయ్యము ముట్టదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనకెందుకు కష్టాలు వస్తున్నాయంటే ప్రార్థన చేసుకోండి బాబు అంటే హాయిగా వంటాం. బైబుల్ చదవండి అంటే అన్నీ చదువుతాం. ఇది మాత్రం టీవీలో ప్రోగ్రామ్ చూడమంటే గంటలు టైం ఇస్తాం. ఇది చెయ్యం. ఇప్పుడు అజ్ఞానం ఎక్కడుంది? ఎవరు మనకు శత్రువు? మనకు మనమే శత్రువులం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ దినము ఈ వెలుగు ద్వారా, అనగా ఈ వెలుగు ఏంటిదంటే యేసుక్రీస్తు. పక్కలకు చెప్పండి, ఆ వెలుగు యేసుక్రీస్తు అని చెప్పండి. ఆ యేసుక్రీస్తు వెలుగుగా
మనలో ఉన్న చీకటి అనగా సాతానుని పారదోలుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను మొన్న మీకు సండే చెప్పాను, ఏమని? చీకటి రాజ్యానికి రాజు ఎవరట? ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్. చీకటి రాజ్యానికి సాతానుడు. ఆమెన్. సాతానుడు. హల్లెలూయా. చీకటికి రాజు సాతానుడు. ఆమెన్. గంగవ్వ, చీకటికి రాజు ఎవరు? ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్. రాజు అంటే మొట్టమొదటి వ్యక్తి. ప్రిన్స్ అంటే ఎవరు? అజ్ఞానానికి మొట్టమొదటి వ్యక్తి ఎవడట? సాతానుడు. హల్లెలూయా. వాడు దేనికి రాజు? గట్టిగా చెప్పండి, దేనికి రాజు? చీకటికి రాజు అంటే మొట్టమొదటి వ్యక్తి అన్నట్టు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ ఎవరుంటారు? ప్రెసిడెంటా? ప్రెసిడెంటే కదా ఫస్ట్ సిటిజన్. అలాగా మొట్టమొదటి వ్యక్తి చీకటికి ఉన్న అధికారి ఎవడంటే సాతానుడు. చీకటి అంటే ఏమనుకున్నాం? అజ్ఞానము. అజ్ఞానానికి నంబర్ 1 ఎవడు? సాతానుడు. హల్లెలూయా. అంటే వాడికి జ్ఞానమే లేదు. హల్లెలూయా. ఇప్పుడు వెలుగుకి యేసు ప్రభు, ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానం అనే వాక్యము సెలవిస్తున్నది. ఈ దినము ఈ వెలుగును మనం పొందుకోవడానికే ఇక్కడికి వచ్చినాం. అందుకే 67వ కీర్తన చెప్తా ఉన్నది ఈ మాట. ఒకసారి 67వ కీర్తనలో మాట చదువుకుందాం. కమన్, తొందరగా మొదటి 2 వచనాలు చదువుతారా? త్వరగా వాక్యంలోకి వెళ్దాం మనం. ఇదంతా మిమ్మల్ని సిద్ధపరచడానికి. మనలో ఉన్న చీకటి కార్యములు వెలుగు చేత నింపబడి, వెలుగు వచ్చినప్పుడు చీకటిని వెళ్ళగొట్టే పరిస్థితి లేదు. వెలుగు వచ్చిందంటే ఆటోమేటిక్గా చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. హల్లెలూయా. ఈ సంఘంలో దేవుని సన్నిధి ఉంటే దయ్యాలు ఇంకా ఉండగలుగుతాయా? ఉండలేవు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంత బలమైన వెలుగు కొరకు మనం ప్రార్థిస్తున్నాం. చదవండి 67వ కీర్తనలో. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మును కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి, హల్లెలూయా, అంటే దేవుని ముఖములో ఉన్న కాంతి. పరలోకంలో దేవుడే వెలుగు. హల్లెలూయా. పరలోకంలో ఎవరు? అక్కడ ఉన్న వెలుగంతా ఎవరి వలన? ఆ వెలుగు ఎవరు? దేవుడే. ఆమెన్. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించాల. ఈ దినము ఈ వెలుగు మన మీదకి రావడానికి కొరకే దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసినాడు. అందుకే మీకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసినాం. ఇప్పటిదాకా చెప్పిందంతా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం ఈ సంవత్సరం యొక్క వాగ్దానంలోకి వెళ్ళకముందు ఇదంతా ఏంటిది? బ్రేక్ఫాస్ట్. ఎందుకు మనం వాక్యం వినాలంటే, వాక్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అక్కడ అజ్ఞానం అంతా ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏమవుతుంది? అక్కడ వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. 119వ కీర్తనలో 130వ మాట చదవండి. 119వ కీర్తన 130. కమన్, త్వరగా దేవుడు నడిపింపిస్తున్నప్పుడు త్వరగా ఫాస్ట్ ఉండండి. 119, 130 చూడండి. నీ మాటలు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఉన్నదా లేదా? ఇంకా తీయలేరా? ఇంతమంది బైబిల్స్ ఉన్నాయి. గట్టిగా చదవండి. అందరం చెప్దాం గట్టిగా. నీ వాక్యము, అబ్బా దయమనమ్మ, ఏమైనా చెప్పిందా గట్టిగా? మళ్ళొకసారి చెప్దాం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగేను. అవి తెలివి లేని వారికి తెలివినిస్తున్నాయి. ఆమెన్. అంటే చీకట్లో ఉన్నోనికి వెలుగు వస్తుంది. ఆమెన్. దేవుని వాక్యములు వింటే. అయితే చాలామంది క్రైస్తవులు చేస్తున్న తప్పు పని ఏంటి అంటే, నేను నేర్చుకున్నది, నేను అనుభవించింది, సేవ పరిచయంలో నేను ఖచ్చితంగా చెప్పగలిగేది, నేను ఎప్పుడు కూడా దేవా శక్తినియు, నాకు శక్తినియో, దయ్యాలు ఎల్లగొట్టాలని ఎప్పుడు అడగలే. వాస్తవంగా అడగలే. నాకు ఛాన్సెస్ ఉన్నప్పటికీ గొప్ప దైవజనుల దగ్గర నేను
వెళ్ళినప్పటికీ నేను ఎక్కడ ఎవరిని నాకు శక్తిని ఇవ్వండి, ప్రార్థన చేయండి అని ఎప్పుడు అడగలే. ఆమెన్. అయితే ఇప్పుడు 2025వ సంవత్సరం, ఆమెన్, హల్లెలూయా, ఈ 2025 కొరకు దేవుడు మనకిచ్చిన తాళపు చెవి. ఆమెన్. మనకేమిచ్చాడు దేవుడు? తాళపు చెవి ఇచ్చాడు. ఆ తాళపు చెవి శక్తిని కలిగి ఉండడానికి. తాళపు చెవి, మీలో శక్తి లేకపోవుట చేతనే దయ్యాలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడలమని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుని బిడలమని చెప్పుకొని శక్తిలో తిరిగే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవుని బిడ్డ ఇలా కాదు, దేవుని బిడ్డ. ఆమెన్. ఎవరిల్లు? దేవుని బిడ్డ. ఇక్కడ కూడా దేవుని బిడ్డ. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల దేవుని బిడ్డల్ని మనం చూస్తున్నాం. ఈ దినం మనం ఏ రకంలో ఉంటున్నామో తెలుసుకోవాలా. దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ ఈ యొక్క వారిలో ఏమి దేవుని శక్తి లేకుండా ఉన్నారు. దేవుని బిడ్డని అని చెప్పుకొంచు దేవుని శక్తిని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇదే మనకొచ్చిందంతా, వాక్యం అంతా ఇదే. ఎక్కువ కృప. ఈ సంవత్సరం దేవుడు సంఘానికి ఏమిస్తున్నాడు? ఎక్కువ కృప. కొందరు సంఘానికి అనుకుంటే బిల్డింగ్ అనుకుంటారు. బిల్డింగ్ కాదు, సంఘం అంటే నీవే. సంఘం అంటే నీ కుటుంబమే. సంఘం అంటే నీ శరీరమే. సంఘం అంటే మనం అందరము. హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఎక్కువ కృప ఇస్తున్నాడు. ఈ కృప పొందిన వాళ్ళలో ఏముంటుందంటే దేవుని శక్తి ఉంటున్నది. హల్లెలూయా. నేను దేవుని బిడ్డనని చెప్పుకొని శక్తి లేని క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? దయచేసి ఒకవేళ మీ మనస్సాక్షి, ఒరే నువ్వు దేవుని బిడ్డ అని చెప్పుకున్నావు కానీ ఎన్నడన్నా నువ్వు దయ్యం వెళ్ళగొట్టినావా అని నీ మనస్సాక్షి చెప్తే ఈరోజు మారు మనస్సు ఉందండి. హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొడతారు? దయ్యాలు ఎవరు వెళ్ళగొడతారు? ఎంతమంది ఇక్కడ బాప్టిజం పొందిన వాళ్ళు ఉన్నారు? చేతెత్తండి ఒకసారి. అందరం పొందినాం కదా. వాక్యంలో ఏముంది? నమ్మి బాప్టిజం పొందిన వాళ్ళు ఏం వెళ్ళగొడతారట? దయ్యాలు నిలగొడతారు. బాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది? చేతెత్తండి గట్టిగా పైకి. నేనని. ఇప్పుడు దయ్యాలు నిలగొట్టిన వాళ్ళు ఎంతమంది? ఎత్తండి, చేతులు ఎత్తండి. నన్ను చూసి అందరు దించిరా, లేక మీరు నిజంగానే దయ్యాలు వెళ్ళగొట్టలేరా? దయచేసి ఒక్కసారి సంఘంలో ఒక్కరన్నా దయ్యాలు నిలగొట్టిన వాళ్ళు చేతెత్తండి. ఐ క్యాస్టెడ్ ద డిమోన్స్ అన్నోళ్ళు. ఫస్ట్ది దీపకన్న మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. మార్కు కొత్త నిబంధన మార్కు సువార్త 16:17 త్వరగా ఫాస్ట్ ఉండాలి, టైం లేదు. అందుకొరకే మీకు బ్రేక్ఫాస్ట్ ముందు అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఆకలి అవుతుందంటే దెబ్బలు పడతాయి. నమ్మి బాప్టిజం పొందిన వారి వలన రక్షించబడతాడు. నమ్మి బాప్టిజం పొందిన వారు, నమ్మిన వాళ్ళు ఈ పనులు చేస్తారు. సూచక్రియలు అంటే మిరాకిల్స్ చేస్తారు. ఏంటిదంటే యేసు నామములో నంబర్ 1 పని ఏంటిది? బాప్టిజం పొందిన వాళ్ళు చేసేది. దయ్యం పట్టగానే పాస్టర్ దగ్గర గురికొస్తారు. నువ్వు బాప్టిజం పొందలేవా? నీ భార్య ప్రార్థన చేస్తే నీలో ఉన్న దయ్యం వెళ్ళిపోదా? ఏం షారోన్, భర్తలో ఉన్న శక్తి నీలో ఉన్న దయ్యాలు నిలగొట్టలేదా? మరి పాస్టర్ ఎందుకు ఇక్కడ? శక్తి ఎవరికి ఇచ్చారు? ధనరాజు గారు. దేవుని బిడ్డగా మారిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ చేసే పని ఏంటిది? దయ్యంలో నిల్లగొట్టాలి. హల్లెలూయా. దయ్యంలో నిల్లగొడుతున్నామంటే మొట్టమొదటగా వెలుగు పలికిండు, మొట్టమొదటిగా చీకటికి కారణమైన దయ్యాలని మనం వెళ్ళగొడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 2 రకాలు గుర్తుంచుకున్నాడు. ప్లీజ్ జోనా, ప్లీజ్ షట్ దిస్ నెట్ డోర్. డోంట్ అలౌ ఎనీబడి టు గో అవుట్. మేక్ దెమ్ కమ్ ఇన్సైడ్ అండ్ సిట్. మేక్ దెమ్ కమ్. నో వన్ షుడ్ స్టే అవుట్ సైడ్. Listen the word. Come. While God is talking, pastor is there, you should honor. Amen. Hallelujah. వినండి. ఇలా శక్తి లేకుండా ఇక్కడ ఎంతమంది ఉన్నారో చేతెత్తండి. దాన్ని ఏం చేస్తున్నారు మరి మీరు?
బీరువలో పెట్టి దాచేస్తున్నారా దయ్యాలు ఎల్లగొట్టకుండా? శక్తి ఉందంటారు, దయ్యాలు ఎల్లగొట్టలేమంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ దగ్గర ఉన్నదనల్లా లేదనల్లా నమ్మల్లా? ఛాలెంజింగ్గా తీసుకోండి. ఇది నేను ఊరికనే చెప్పట్లే. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్తే నీ లోపల నువ్వు చెప్తావు, నాలో ఉన్నవాడు గొప్పోడు, లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఏది ఎన్నడూ చూపియో మరి నీ లోపల ఉన్నవాడిని? రాడా బయటికి? ఇప్పుడే విన్నాం కదా, కష్టం వస్తే హోలీ స్పిరిట్ ఏం చేసిండు? ఆదరణ ఇచ్చేసినాడు. నీ ముందు ఒకడికి రోగం వస్తే నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు బయటకు వచ్చి ఏం చేయాలా? కార్యము చేయాలా? మీకు అర్థం కావాలని చెప్తున్నా, మనకు తెలిసిన సంగతులే. ఇది మీకు అర్థం అవ్వట్లేదా? మీలో దేవుని శక్తిని కలిగి ఉన్నారా? శక్తి లేని వాళ్ళలాగున్నారా? శక్తి లేని వాళ్ళుగా ఉన్నారు కాబట్టే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఆమెన్. ఈ దినం నీవేం కావాలా? దేవుని శక్తి. భోజనాలు కాదు దేవుని రాజ్యం అంటే, పానము కాదు, తాగుడు కాదు దేవుని రాజ్యం అంటే. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమట. ఆమెన్. దేవుని సంఘంలో శక్తి ఉండాలా. ప్లీజ్ కమెంట్ సిట్. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? సరిపోతామా? ఇప్పుడు మనకు వచ్చిన వాగ్దానము ఈ 2025లో ఎక్కువ కృప. చెప్పండి అందరూ. దేవా, ఈ 2024లో ఉన్న కృప మాకు చాలు, ఈ 2025లో ఎక్కువ కృప మాకు కావాలి అని అడగండి అందరు కూడా. చెప్పండి అందరు, దేవుని అడగండి. ఇప్పటిదాకా ఉన్న కృప చాలు ప్రభువా, ఇప్పుడు మాకు దానికంటే ఎక్కువ కృప కావాలా? ఎంతమందికి కావాలి ఎక్కువ కృప? హల్లెలూయా, 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 ఆమేన్. ఈ కృప, ఈ ఎక్కువ కృప మనం పొందాలంటే మనం ఎక్కువ కష్టపడాలా? ఏం చేయాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప కష్టపడితే వచ్చేది కాదు. ఈ కృప డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఈ కృప నువ్వు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. ఈ కృప చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ వచ్చేది కాదు. హల్లెలూయా. ఈ కృప మనం పొందాలంటే ఈ దినము ఈ రెండు బొమ్మలు మనం అర్థం చేసుకోవాలి, రెండు జీవితాలు అర్థం చేసుకోవాలి. దేవుడు గొప్పోడు, అప్పుల సమస్యల్లో ఉంచడు అని బోధించే సేవకులు డబ్బా కొట్టుకునే వాళ్ళు చాలా ఉంటారు. ఆమెన్. క్రైస్తవులు కూడా వీడి కళ్ళే గుడ్డి ఉంటాయి, ఇంకొకటికి వెళ్ళి యేసుప్రభు నమ్ముకో దేవుడు సమస్యలు తీసేస్తాడు అంటాడు. వాడు ఉల్టా క్వశ్చన్ వేయాలి, నీ సమస్యలు పోయినాయని అడగాలి, అప్పుడు ఉంటుంది. అర్థమవుతుందా? ముందు నీ సమస్యలు తీసేసిండా అప్పుడు చెప్పు నాకని అన్నాడు అనుకో, ఏం చేస్తావు నీవు? హల్లెలూయా. అందుకనే ముందు మనం ఏం కావాలా? ఏమి చెబుతున్నామో, ఏది బోధిస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో అది చూపించే సంఘముగా ఉండాలా. ఆమెన్. ఎంతమంది ఒప్పుకుంటారు? మా పాస్టర్ చెప్పేది చెప్తాడు కానీ ఏముండదు అన్నట్లు ఉండాలా పాస్టర్. ఆమెన్. హల్లెలూయా. అమ్మ నీకు ఇప్పుడు ఎట్లుంది? నొప్పి పూర్తిగా పోయింది. అట్లీస్ట్ వీఆర్ అలౌడ్ టు సిట్ అండ్ లిజన్ ద వర్డ్. కనీసం మనం సంతోషంగా వింటున్నాం. తనను బట్టి తన కుటుంబం డిస్టర్బ్ కాకుండా దేవుడు కృప చూపాడు. ఆమెన్. ఇప్పుడే కదా మనం చూస్తున్నాం కార్యంలో. వెళ్ళిపోతానంటుంది, యజమానిని అడుగుతూ ఉన్నది, వెళ్ళిపోదాం నన్ను దించేయని అంటా ఉంది. నాకు కష్టమవుతుంది, వెళ్ళిపోదాం నన్ను దించేయి, నన్ను దించేయి. కోపం వస్తుంది ఆమెకి, ఈయన ఎందుకు వెళ్తలేడు బయటకి, ఎందుకు లేస్తలేడని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే అద్భుతం చూస్తున్నాం, చెప్తున్నాం దేవుడు చేస్తాడని. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాసం పొంగేనయ్యా. ఏమి కార్యాలు చేయకపోతే పాడిన పాట అబద్ధమవుతుంది. హల్లెలూయా. అవుతుందే కాదా? ఇప్పుడు ఏం కావాలా మనకి? ఎక్కువ కృప కావాలి. ఆమెన్. సో ఎంతమంది ఈ దినము ఎక్కువ కృప కొరకు ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి నేను నమ్ముతున్నాను ఎక్కువ కృప పొందుతారు. ఎటువంటి కృప పొందుతారంటే, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఎలీషా వలె దేవుని కృపను మనం పొందుకుంటాం. ఎక్కువ కృప. హల్లెలూయా. ఇన్ని రోజులు నా మీద ఒక దుప్పటి ఉన్నది, ఇప్పుడు నాకేం కావాలి? ఆ దుప్పటి ఇంకొకటి ఎక్కువ కావాలి. ఆమెన్. రెండంతల ఆత్మ నా మీదకి కావాలి.
అన్నాడా అనలేడు ఎలీషా? ఎంతమందికి తెలుసు ఈ మాట? ఇప్పుడు వెళ్దాం, సమయం తీసుకుందాం. సమయము మనకు ఉన్నది. ఆమెన్. మనం బల్లలోనికి కూడా వెళ్తాం. కానీ ఈ మాటలు చాలా విలువైనవి. మీ బ్రతుకులను, నా బ్రతుకుని మార్చిన మాటలు మీ బ్రతుకులను కూడా మారుస్తవి. క్రైస్తవ జీవితంలో యూ హ్యావ్ టు లిజన్ బెటా. యూ హ్యావ్ ఎనఫ్ విజ్డమ్. ఆమెన్. హల్లెలూయా. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ సంఘానికి మాత్రం నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, దాసుని హృదయం. ఆమెన్. నేను నీట్గా రాయడానికి వస్తుంది, కానీ సగం మందికి ఇది అర్థమైపోతుంది. ఇక్కడ ఎక్కువ మందికి తెలుసు కాబట్టి, దాసుని హృదయం ఉండాలి మనకి. ఏముండాలా? హార్ట్ ఆఫ్ ఎ సర్వెంట్. ఇతరులకు సేవ చేయాలన్న ఒక చిన్న లక్షణం మనలో ఉండాలా? హల్లెలూయా. పక్కలకు చెప్పండి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన యొద్ద నుండి కోరుతున్న ఒక సంగతి, దాసుని హృదయం. ఆమెన్. సేవకుని సేవ చేసేటువంటి హృదయం నీకు కావాలా? హల్లెలూయా. ఎటువంటి హృదయం కావాలా మనకి? సేవ చేయాలి. సేవ అంటే ఏంటిది? అప్పుడప్పుడు సురేష్ని మిడ్ నైట్లో కూడా నేను చలిలో వాడుకుంటాను. వాడుకోవడమే వాస్తవంగా చెప్పాలంటే, సహకారంగా 30 కిలోమీటర్ల దూరంలో దించేస్తాడు, వస్తాడు బైక్ పైన, ఎక్కడన్నా ప్రార్థనలకు వెళ్ళేది ఉంటే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నాకు సేవ చేస్తున్నాడు. ఆయన ఎవరు? ఇప్పుడు సేవ చేసేవాళ్ళు ఎవరు? సేవకుడు. హల్లెలూయా. ఈ సేవ చేసే తత్వం ఉండాలా? ఆమెన్. మొన్న మన అందరి ఇళ్ళల్లో నెల మీటింగ్ అందరి కుటుంబాల్లో మ్యాక్సిమం జరిగినాయి. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్ళకుండా ఏం చేశారు? భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఆమెన్. అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇతరులకు సేవ చేస్తూ ఉన్నారు. ఆమెన్. ఒక్క ముక్కలో చెప్తున్నాను, నీవు ఈరోజు ఒక సేవ చేసేటువంటి హృదయము నీవు కలిగి ఉంటే, నీ మీదికి ఎక్కువ కృపను దేవుడు పంపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇతరులకు నువ్వేం చేయాలా? సేవ చేయాలా. ఇతరులకు నీవు సహాయము చేయాలా. అరే, ఇంత ఈజీ చెప్తున్నాడు అనుకోకండి. నా జీవితం అంతా నేను అదే చేస్తున్నాను. అందుకే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందుతూనే ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. నేనేం చేయలేని చెప్తున్నా. మరి ఏం చేయండి? ఎట్లా ఇచ్చిండు దేవుడు అంటే, ఒకటే, నేను కారు తీసుకున్నప్పుడు కారు నాదని కూడా అనుకోలేను. 10, 12, 15 ఈ విధంగా యవనస్తులను ఆ కౌంట్ నా గేర్ బాక్స్ మీద కూడా కూర్చుండేది స్కార్పియోలో. ఆమెన్. కాళ్ళు పెట్టుకునే దగ్గర కూడా స్పీకర్ ఉంటే ఆ స్పీకర్, ఆ సౌండ్ బాక్స్ పైన కూర్చునేది మనుషులు. కొత్త కారు 10 రోజులు కూడా కాలేదు తీసుకొచ్చి. జగిత్యాల 80 కిలోమీటర్ల దూరం ఇక్కడ నుండి 13 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినాను. ఆమెన్. సేవ. హల్లెలూయా. ఆకలితో ఉన్న వాళ్ళకి నువ్వేం చేయాలా? ఆహారము పెట్టాలా. సేవ. కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించి ప్రార్థన చేసి రావాలా. ఏంటిది? ఇది సేవ. ఈ విధంగా ఎంతమంది చేస్తున్నారు సంఘంలో? ఎవరైనా చేస్తున్నారా సేవ? ఇతరుల పట్ల భారం కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది? ఇతరులు బాగుపడాలని నీ హృదయ భారమై ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు అటువంటి సేవకుని లక్షణం వస్తుందో, సేవ చేసే గుణం, ఇతరులను ప్రేమించే గుణం. నేను దేవుని సేవ గురించి మాట్లాడట్లేదు. హల్లెలూయా. నేను కేవలము
మనుష్యులను గురించి మాట్లాడుతున్నాను. ఆమెన్. గంగమ్మనమ్మ, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? గట్టిగా చెప్పండి. మొట్టమొదటగా ఒక మనిషికి ఉండాల్సిన గుణం ఏంటంటే సాటి మనిషికి సహాయము చేసే గుణం ఉండాలి. ఇది దేవుని సేవ అని నేను అనట్లేదు. సేవ అనగానే మేము ఎక్కడ చేస్తాం దేవుని సేవ అనుకోకండి. నేను ఇప్పటి వరకు మాట్లాడుతున్న సేవ అంతా కూడా మనుష్యులకు నీవు చేయాల్సిన సేవ. ఆమెన్. దేవుడు తన సేవలో నిన్ను వాడుకోవడానికి, ఆమెన్, తన సేవలో ఎక్కువ కృపనిచ్చి, ముందు కృపనిచ్చి, సేవకులు ఎట్లయితారో తెలుసా? నా పిల్లలు నేను ఉద్యోగం చేయాలని చిన్నప్పటి నుంచి చదువుకుంటారు, వాళ్ళు ఉద్యోగం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు. కానీ సేవకులు ఎందుకు అవుతారంటే వాళ్ళు చిన్నప్పుడే సంఘం గురించి ఆలోచిస్తారు, సమాజం గురించి ఆలోచిస్తారు. ఆమెన్. ఇది దేవుడు పెట్టింది కాదు. హల్లెలూయా. కొన్ని మనమే మంచిది చెడ్డది ఎంచుకునే స్థితులు ఉంటాయి. హల్లెలూయా. బ్యాడ్ చాయిసెస్ ఉన్నాయి, గుడ్ చాయిసెస్ ఉన్నాయి. తినద్దన్న పండు తినకుండా అయినా ఉండొచ్చు, తినైనా ఉండొచ్చు. తింటే ఏం జరుగుతుంది? అవి జరుగుతాయి. తినకపోతే ఏం జరుగుతుందో అది జరుగుతుంది. ఆమెన్. నేను మరలా చెప్తున్నాను, సింపుల్. మీరు దేవుని శక్తి చేత నింపబడాలంటే మొట్టమొదటిగా మీకు ఉండాల్సిన ఏంటిది? అది లక్షణం, ఇతరుల పట్ల భారం కలిగి, ఇతరుల కొరకు ఏ స్థితికి ఎదగాలంటే వారి కొరకు మనం ఏమైనా చేస్తామన్నట్టుగా ఉండాలి. నేను ఆ విధంగా కొంచెం తక్కువ ఉండింటి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అక్కడ నుంచి పారిపోయే స్థితిలో ఉండేవాడిని. కానీ దేవుడు నేర్పుతూ వచ్చినాడు. శారీరకంగా అంటే ప్రాణంలో, మొట్టమొదట నీ ప్రాణంలో నీకు ఇష్టం ఉండాలా పక్క వాళ్ళకి నీవు సహాయం చేయాలని. ఆమెన్. పక్కలకు చెప్పండి, నీ ప్రాణంలో నీకు ఇష్టం ఉండాలా నువ్వు సేవ చేయడానికి అని చెప్పండి. హల్లెలూయా. ఇది కొంచెం కష్టమే. అత్తమామకి సేవ చేయమంటే కోడళ్ళు ఎన్నో పోయి పారిపోయి ఉంటున్నారు. సేవ చేసే గుణం ఉందా వాళ్ళకి? కానీ కృప పొందాలంటే ఈజీ పద్ధతి దేవుడు నాకు నేర్పించింది. ఏం చేయాలి? నీవు సేవ చేయాలా. ఒకరోజు మా అయ్యగారితో నేను డ్రైవింగ్లో వెళ్తే, బాబు నువ్వేం చేస్తావన్నాడు. నేను డ్రైవర్గా వచ్చినానన్న. నేను డ్రైవర్ని అన్నాను. ఆ పెళ్లిలో గుత్పాలో డ్రైవర్గా వచ్చినానంటే భోజనం తినే సమయం అవుతుంది పెళ్లిలో. అప్పుడు మా ఆత్మీయ తండ్రి జాన్ వెస్లీ అయ్య గారు క్యాజువల్గా నా గురించి అయ్యగారికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మ్యారేజ్లో. కాబట్టి జాన్ వెస్లీ అయ్య గారు పక్కకి నాకు కూర్చేశారు. నేను ఆయనతో పాటు లైన్లో కూర్చొని తింటుంటే నన్ను అడిగిన పాస్టర్ అడుగుతున్నాడు, డ్రైవర్ అన్నావు, పాస్టర్లతో కూర్చొని తింటావా అంటే, నేను డ్రైవర్ని కాదు, నేను సార్ దగ్గర శిష్యునిగా ఉంటున్నాను, నేను బీటెక్ చదువుకున్నాను, ఖాళీగా ఉన్నానని కాదు, సార్తో ఈ విధంగా సేవలో తిరుగుదామని వచ్చినానంటే ఆయన ఎంతో ఆశ్చర్యపోయి, నువ్వు బీటెక్ చదివినవా? నా భార్య తక్కువ చదువున్నా, నేను గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ట్రై చేస్తున్నా, వెళ్ళి చక్కగా జాబ్ చేయడం నేర్చుకోని అన్నాడు. హల్లెలూయా. కానీ ఫస్ట్ ఎట్లా పరిచయం అయినాను? నేను డ్రైవర్ అనే చెప్పినాను. బీటెక్ చేసినామని చెప్పినామా అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫిజికల్గా ఫస్ట్ అది మన ప్రాణంలో, మన మనస్సులో నిర్ణయం తీసుకోవాలా. ఇతరుల పట్ల నీవు క్షేమం. ఈ నూతన సంవత్సరంలో నీ క్షేమం కలగాలంటే నీవు ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలా. హల్లెలూయా. ఇంతదాకా నీవు నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా ఉద్యోగంని దీవించు అని దేవుడిని అడుగుంటావు. కానీ ఇప్పుడు అది కాదు. ఈరోజు దేవుడు నీకు కొంత భారాన్ని పెడుతున్నాడు. మీ హృదయంలో ఇంతమంది కుటుంబం ఉంది మనకు. ఆమెన్. ఇక్కడ ఎవరికో ఎప్పుడో ఏదో ఆపద వస్తుంది, నీకు తెలియగానే వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? మనం భారం కలిగి ప్రార్థన చేయాలా. ఆమెన్. లేదంటే మరి ఉపవాసం ఉంటారా? శక్తి కావాలంటే నేను చాలా సింపుల్ తాళపు చేయి చెప్తున్నాను. ఆమెన్. మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు మనకిచ్చిన తాళపు చెవి. అయితే నీవు ఇంటి దగ్గర మీ మమ్మీ డాడీ అడిగినప్పుడు వాటర్ తీసుకురా అంటారు. పిల్లలు, మీ మమ్మీ డాడీ వాటర్ తెమ్మంటే తెస్తారా? ఎంతమంది తెస్తారు? మీరు వాటర్ తెస్తున్నప్పటి నుంచి చూస్తాడు దేవుడు. మాట వింటున్నారా? వీడికి సహాయం చేసే గుణం ఉందా? వీడు నా సేవకు వనికొస్తాడా అని. ఆమెన్. ముందు మనం నిర్ణయం తీసుకోవాలి, ఇతరులకు హెల్ప్ చేస్తామా చేయమా. ఆమెన్. కొందరు మాకెందుకులే అని అనుకుంటారు, మనకు వచ్చేది ఏముందిలే అనుకుంటారు.
ఎలిజబెత్ అవ్వ, అందరం లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడి కూర్చుందాం అందరం కూడా గట్టిగా హల్లెలూయా చెప్పి. అందరం నిద్ర వచ్చిన వాళ్ళందరూ నిలబడండి, నిద్ర వచ్చే వాళ్ళందరూ నిలబడండి. హల్లెలూయా. కూర్చుందాం. అందరు దొంగలే ఉన్నారు. నేను ఎక్కడ నిలబడితే నిద్ర వస్తుంది అనుకుంటారని సగం మంది నిలబడలే. పాపం పురుషులు ముందు మాట విన్నారు, తక్కువ నిలబడ్డారు. హల్లెలూయా. వినండి, ఇక్కడ వినండి. ఇవి చాలా విలువైన విషయం. ఇది చాలా ఈజీ అని చెప్తున్నాను. ఒక క్రైస్తవుడు దేవుని శక్తిని కలిగి బ్రతకడము చాలా ఈజీ అని చెప్తున్నాను. ఎందుకు మనం శక్తి లేని క్రైస్తవులుగా ఉంటున్నాం? దండగా అది. హల్లెలూయా. ఎవరైనా వచ్చి, అయ్యా నువ్వు చర్చకోతావు కదా, నాకు ప్రార్థన చేయంటే నువ్వు ప్రార్థన చేస్తే వాడి జ్వరమో రోగమో దయ్యమో పోకపోతే వాడు ఏమనుకుంటాడు నేను చూసి? వీళ్ళ దేవుడు కూడా సున్నానే ఉన్నాడు, ప్రేయర్ కూడా చేయించుకున్నా అంటాడన్నాడా? ఆ ప్రేయర్ పని చేయకపోతే రాత్రి మా చెల్లె కొడుకే ఏమైపోయాడు, విజయవాడ నుంచి వచ్చారు, పిచ్చి పిచ్చిగా ఏడుస్తున్నాడు. కరెక్ట్ టైంలో అక్కడికి వెళ్ళినాను. అన్న ఇట్లా చేస్తున్నాడు, ఎందుకో ఆ ఏడుపు మాకు సరిగా అనిపిస్తలే, ఏదో విషపు చూపులు తగిలినాయి, లేకపోతే దయ్యం పట్టింది అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు నాకు ఉన్న సమయాన్ని బట్టి రోడ్లనే ప్రార్థన చేస్తే వెంటనే ఏమైంది? విడుదల కలిగింది. మరి మీరు? హల్లెలూయా. మీరు మొట్టమొదటిగా మీ హృదయంలో ఇతరులకు మేలు చేసే గుణాన్ని ఎంచుకోవాలా. ఆమెన్. నీ దగ్గర నుంచి 10 రూపాయలు ఖర్చు అయితే కావచ్చు, చూస్తాడు దేవుడు. ఈ శక్తి కొరకు నీవు ఖర్చు చేయొద్దు, శక్తి కొరకు నీవు నటించద్దు సేవ చేసినట్టు. అది లోపల నుంచి రావాలా. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి రావాలా. ఆమెన్. నేను ఇప్పటిదాకా చెప్తుంది మామూలు సేవ గురించే చెప్తున్నాను. ఆమెన్. సో అది ముందు నీ ప్రాణంలో స్టార్ట్ అవ్వాలా. అప్పుడు అది నీ ఆత్మలో దేవుడు నేనేం చేస్తాడు? ఇక్కడికి ఎక్కిరా అని పిలుస్తాడు. నువ్వు నాకు సరైనోడికి దొరికినావు అంటాడు. ఆమెన్. దేవుడు నీ హృదయాన్ని చూసే నిన్ను కృపచేత అలంకరిస్తాడు. హల్లెలూయా. అందరినీ ఒకేలాగా అలంకరించాడు. అందరినీ ఒకే కృపతో అలంకరించు. కొందరికి ఎక్కువ కృప, కొందరికి తక్కువ కృప, ఇంకా కొందరికి ఇంకా తక్కువ కృప. ఆమెన్. ఇక్కడ వినండి. ఇప్పుడు ఈ మంచి అలవాటు, ఇదేం అలవాటు? సేవ చేసే అలవాటు ఈ సంఘంలో వీళ్ళకు ఉన్నది. కొందరు వస్తారు చెప్పకముందే ఊడుస్తారు, కొందరు వస్తారు చెప్పకముందే మరి సేవకునికి సహాయం చేస్తారు, కొందరు వస్తారు ఎన్నెన్నో సేవ గుణాలు చేస్తారు. మరి వాళ్ళు చేసే గుణం అంతా సేవకుడు మెచ్చుకోవాలని చేస్తే అది సున్నా అయిపోతుంది. మనుష్యులు మెచ్చుకోవాలని ఎవరు ఇతరులకు మేలు చేయకూడదు. ఆమెన్. పక్కలకు చెప్పండి, చేసే సహాయం ఇతరులు చూడాలని కాదు. ఫోటోలు తీసుకుంటారు, చిన్న పాకెట్ ఇస్తారు అన్నము, ఏం చేస్తారు? ఫోటోలు తీసి మీడియాలో పెట్టేస్తారు. ఆమెన్. ఎంతమంది ఉన్నారు ఆ విధంగా? అట్లాంటి హెల్ప్ మనకు పనిచేయదు. ఆమెన్. నీ హృదయంలో సాఫ్ ఉండాలి. హృదయం నిండా నీవు సేవ చేసే గుణం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నేను కొన్ని ధనవంతుల ఇండ్లకి వెళ్ళి అన్నం తింటూ ఉంటా. అన్నం తింటున్నప్పుడు నేను 10 ముద్దలు తినేవాడిని అయితే ఒకటే ముద్ద తింటా. ఎందుకంటే వాళ్ళు అయ్యగారు తినండి, అయ్యగారు ఏం తింటలేరు, అయ్యగారు ఏం తింటలేరు అంటారు. ఎందుకు? ముందే తినొద్దని చెప్తా ఉన్నారట, ఇంటిస్తారు నాకు. అయ్యగారు ఏం తింటలేరు, ఆ అయ్యగారు అసలు అన్నమే తినడు, ఈ అయ్యగారు ఏం తిన్నాడు, అసలు ఆడెన్నో ఉంటాయి పదార్థాలు, నాకు అన్ని తినాలనిపిస్తుంది, కానీ అయ్యగారు అసలు అన్నమే తిన్నారు, అసలు ఏం తిన్నారు, అయ్యగారు ఏం తిన్నారు అంటారు. వాళ్ళ హృదయం నాకు తెలుస్తుంది. ఆమెన్. అక్కడ నేను ఏం చేస్తానంటే, అవును నేను ఇవేం తిన్నాను కానీ ఇప్పుడు నాకు చాలా ఆకలిస్తుంది, ఇవన్నీ వేయండి అంటాను నేను. హల్లెలూయా. ఎందుకంటే సేవకునితో పెట్టుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు సేవకునికి వాళ్ళు ఇచ్చే చేయి ఎట్లా ఇస్తున్నారో కూడా తెలుస్తుంది. అంటే నాకు తెలుస్తుంది అని చెప్తున్నా, సేవకుల గురించి కాదు. ఆమెన్. దేవుని సేవకునికి తెలుస్తూ ఉంటుంది. ఏ ఇంట్లో అడుగు పెడుతున్నామో ఆ ఇల్లంతా స్కాన్ అయినట్టే ఉంటుంది నాకు. వాళ్ళ ఇంట్లో ఏం దయ్యాలు ఉంటున్నాయి, వాళ్ళ ఇంట్లో నిజంగా సమాధానంలో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో నేను ఉండగలుగుతానా. కొన్ని ఇండ్లకి వెళ్తే నాకు లోపల గలిబిలై 1 నిమిషం కూడా ఉండను అక్కడ. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎవడో దొంగలు తరిమినట్టే ఉంటుంది నాకు. ఎందుకు? అక్కడ మరి సరిపోయినటువంటి అభిషేకం లేకపోయినా దేవుడు అక్కడి నుంచి తీసేస్తాడు. ఆమెన్. నీ దగ్గర అక్కడ ఉన్న దయ్యాలను ఎదుర్కోలేనప్పుడు, లేక నీవు కూడా అపవిత్రం అయిపోతావు అనుకున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను అక్కడి నుంచి ఏం చేస్తుంది? గో అంటది. హల్లెలూయా. పౌలు భక్తుని అన్నది కదా. ఆమెన్. హల్లెలూయా. ఉన్నారా మీరంతా మంచి సేవ చేసేటోళ్ళని నేను నమ్ముతున్నా. ఈ దినం నుండి నీకు ఒక గుణం రావాలి. ఏంటిది అది? సహాయం. ఆమెన్. డౌన్ టు ఎర్త్ పరీక్షించిండు. అక్కడికి తెలుసు బస్సులు వస్తుంటే ఏమైందో. దేవుడు సేవకుని పరీక్షించండి. ఈ మెసేజ్ ఇవ్వడానికి ముందు సేవ చేయాలా,
ఆడి చిన్నోడైనా పెద్దోడైనా ముసలోడైనా ఎవడైనా నీవు వాళ్ళకి ఎట్లాంటి సేవ చేయాలా? దేవుని లాంటి సేవ అందియాలా. ఆమెన్. కడుపులో నుండి సేవ చేస్తే ఏమైపోతుంది తెలుసా? అప్పుడు నీవు దేవుని ఆత్మచేత ఎన్నుకోబడతావు. హల్లెలూయా. అప్పుడు నీ దగ్గరికి నువ్వు చిన్న చిన్నగా మేలు చేయాలనుకుంటావు. ఎవరో ఒకడు వస్తాడు ఇంటికి వచ్చి, అయ్యా నాకు ఇది లేదు, కొంచెం ఫోన్లో ఇది చేసి చూపించమంటే నీకు కూడా ఫోన్ ఏం తెలియదు ఆ ఫోన్లో, కానీ వాళ్ళు అడిగిందే నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏదైతే సమస్య అడిగారో అదే నీకు తెలుస్తుంది. ఆమెన్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆమెన్. హల్లెలూయా. నీకు ఫోన్లో లైట్ ఎట్లా చాలు చేయాలో తెలుసు, నీకు ఫోన్లో ఇతరులకు కాల్ ఎట్లా చేయాలో తెలుసు, కానీ ఆ ముసలామె వచ్చి, అయ్యా ఇలా లైటు వస్తున్నది కానీ నంబర్లు కనబడతలేవు అన్నది అనుకో, నీకు తెలుస్తుందా? తెలియదు. ఇది కొంచెం సాధారణమైన వ్యక్తులకు తెలియదు నంబర్లు రాకపోతే. ఇప్పుడు నీవు మంచి సేవ చేసే హృదయం ఉంది కాబట్టి పైనుండి దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూడడమే కృప పొందడం. ఆమెన్. దేవుని కన్నులు నీ మీద నిలుస్తున్నాయంటేనే నీవు ధన్యుడవు. ఆమెన్. హల్లెలూయా. దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి కాబట్టి ఏం చేస్తాడంటే ఆ ముసలావిడ ఆ ఫోన్లో ఏం అడుగుతుందో దాన్ని ముందే నీ మైండ్లో నింపేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తుంది. ఒక సమస్యతో వస్తున్నాడు, ఆ ఫోన్లు అడిగేదాన్ని నీకు ముందుగానే ఆ రోజు రాత్రో ఆ రోజు పొద్దున్నో నీవు అది నేర్చుకొని రెడీగా ఉంటావు. ఎందుకు నేర్పిండో నీకు తెలియదు. నీ ఫోన్లోనైతే లైట్లు అన్నీ బాగానే ఉన్నాయి, నీకు తెలియదు పొద్దున ఒక ఆమె లైట్లు లేకుండా వస్తుందని. ఆమెన్. ఇప్పుడు ఈయన దగ్గర రాగానే ఈయనకు నిజమైన సేవ చేసే గుణం ఉన్నందుకు దేవుడు ఆయన కృప చూపాడు. ఏం చూపాడు? ఆమె సమస్య తీర్చడానికి ఏం పొందుకున్నాడు ఈయన? ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. ఆమెన్. అప్పుడు వెంటనే సంతోషంగా తీసుకొని రాత్రే నేర్చుకునేది టక టక చేసి ఇస్తాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా దేవుడు లెక్క నాకు సాయం చేసినావు అంటాడు. ఏమైపోయింది ఈయన? దేవుడు. నన్ను ఎందరో అన్నారు. ఆమెన్. నేనేం పట్టించుకోలేదు అది, కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుళ్ళ కొందరు హెచ్చించడానికి అన్నారు, నేను అనుకుంటాను ఏడ్చారు. నేనేం తప్పులు చేస్తానో నాకు బాగా తెలుసు. మీరు దేవుడు అనగా నేను దేవుడిని అయిపోతానా? దయచేసి గుర్తుంచుకోనండి, దేవుని స్థానం ఎవడికి ఇయ్యాడు, ఎవడు దేవుడు కాడు. అందుకే దేవుడు ఒక్కోడే పర్ఫెక్ట్. ఆమెన్. దేవుడు ఒక్కోడే పర్ఫెక్ట్. యేసు ప్రభువుకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. నీవు యేసు ప్రభువుని నమ్ముకుంటే తప్ప నీకు ఆ ఛాన్స్ ఎప్పటికీ రాదు. నీ నీతి నీది కాదు, అడుక్కున్న నీతి ఎవరిది? అది దేవుని నీతి నీలో ఉంది, యేసు ప్రభు నీతి. ఆమెన్. ఈ సంగతులన్నీ కొంచెంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. పొద్దున కడుపు నొప్పితో ఒకరు వస్తారు నీ దగ్గరికి, అయ్యా కడుపు నొస్తుంది నాకు, నువ్వేమైనా చేయగలుగుతావు అంటే అప్పుడు నీకు దేవుడు ఆలోచన ఇస్తాడు. అరే పాస్టర్ చెప్పిండు కదా, బాప్టిజం పొందిన వాళ్ళందరూ అన్నిటి కొరకు ప్రార్థన చేసి రోగుల మీద చేతులు ఉంచితే రోగాలు పోతాయి అన్నాడు కదా అని ఈరోజు వింటావు. ఈరోజు దేవుడు నేను నింపుతాడు. రేపు పొద్దున నీ దగ్గరకు ఒకళ్ళు కడుపు నొప్పితో వస్తారు, అప్పుడు నీకు ఇది ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆ కడుపు నొప్పి తీసే శక్తితోనే నింపుతాడు. అంత మట్టుకు మాత్రమే. ఆమెన్. నీకు శక్తినిచ్చేది నువ్వు ఇక్కడ పెద్ద సెలబ్రిటీ అయిపోవడానికి కాదు, అద్భుతాలు చేయించేది నీ పేరు మారిమోగిపోవడానికి కాదు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నీకు శక్తినిచ్చేది సంఘ బిడ్డలకు క్షేమము కొరకు, సంఘము ఎదగడానికి కొరకే దేవుడు ఏం చేస్తాడు? సేవకులకి శక్తినిస్తాడు. ఆమెన్. ఆ శక్తిని ఇప్పుడు నేను మీకు ఏమని చెప్తున్నానంటే కృప. హల్లెలూయా. కృప పొంది ఆ రోగం ఉండడానికి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు నేను దేవుడు చేస్తారులే టెన్షన్ పడకండి అయిపోతుంది అని చెప్తాను. అక్కడ ఆ మాట వాళ్ళకి చెప్పడానికి నాకేమిచ్చిండు దేవుడు? కృపనిచ్చాడు. ఆమెన్. ఆ కృప వలన నేనేం పొందుకుంటున్నా? శక్తిని పొందుకుంటున్నా. ఆమెన్. అర్థమైందా మీకు? ఒకరోజు మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఎదురుగుండా లారీ వస్తూ ఉంటుంది, కానీ మీకు ఎందుకో లారీ నీ వైపే వస్తున్నట్టు దేవుడు ఏం చేస్తాడు? నీకు చూపిస్తాడు. దాన్ని ఏమంటున్నాం? కృప పొందడం అంటున్నాం. ఆమెన్. ఇంతకాలం పొందినాం, కానీ ఇప్పుడు మనం ఎక్కువ కృప పొందాలి. ఎక్కువ కృప పొందాలంటే నువ్వు ఇంకా ఎక్కువ దీనుడవు కావాలి, ఇంకెక్కువ సేవకుడవు కావాలి, ఇంకెక్కువ నమ్మకమైన దాసుడవు కావాలా. ఆమెన్. హల్లెలూయా. మనుషులను ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన పని కొరకు ఎన్నుకుంటాడు. ఆమెన్. దేవుడు నీ గురించి ఏమంటాం మన భాషలో? జిమ్మదారి, రెస్పాన్సిబిలిటీ, నీ గురించిన బాధ్యత దేవుడు తీసుకున్నప్పుడు నిన్ను ప్రతి క్షణము దేవుడే నడిపిస్తాడు, పోషిస్తాడు. ఆమెన్.
అంతకంటే ఇంకెక్కమన్నా కావాలా మనకి? కాబట్టి మొట్టమొదటి తాళపు చెవి ఏంటంటే సంఘంలో ఉన్న వారి కొరకు నీకు భారము ఉండాలా. హల్లెలూయా. ఎంతమంది కలుగుంటారు? ఈ చిన్నదే, కానీ ఇది లేక ఎందరో నశిస్తున్నారు. సేవకులు సైతం చెప్తున్నారు, సంఘాన్ని ప్రేమించలేకపోతున్నారు. విశ్వాసుల రక్తాన్ని తాగేస్తూ ఉన్నారు, డబ్బులు వాళ్ళవి తీసేసుకుంటా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఆమెన్. బిజినెస్ చేస్తూ ఉన్నారు. మీరు ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. అవసరం వచ్చినప్పుడే దేవుడు, అవసరం వచ్చినప్పుడే సేవకుడు అనే రకంలో మీరు ఉండకూడదు. ఆమెన్. మీరే సేవకులు అవ్వాలి. మీరే ఆ శక్తిలో ఏం కావాలా? నడిపించబడాలా. ఆమెన్. ఇంత మట్టుకు అర్థమైందా? ఎక్కువ కృప ఏ విధంగా పొందుతాము? ఎక్కువ కృప అక్కడనే ఉంది జవాబు. బైబిల్లో కృప పొందడానికి ఒక మార్గమును చూపించాడు. ఆయన అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనులకు ఏం చేస్తాడు? దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఆమెన్. అందుకే సంఘంలో ఎవరైనా దించేసి రావాలా, మళ్ళీ పికప్ చేసుకోవాలి అని అంటే, ఎవరైనా డ్రాప్ చేయాలా, పికప్ చేసుకోవాలంటే, నేను సేవకుని నేను పోతానా కదా అబ్రహాం? సేవకుని నేను దించేసేస్తానా? ఒకళ్ళు దించేసేస్తారు. నేను రెవరెండ్ని, నేను పాస్టర్, నేను కూర్చున్నా అనుకో, నువ్వు రెవరెండ్వా అయితే అట్లనే ఉండంటాడు దేవుడు. హల్లెలూయా. మనం రెవరెండ్లంగా, మనం ఎవరం? దేవుని సేవకులం. ఎవరి కొరకు? సంఘానికి. ఆమెన్. దేవుడు మన యుద్ధకి ఎవరిని నడిపిస్తే వారికి నమ్మకమైన సేవ చేయడానికి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో నుంచి అది చదివి ఎలీషా గురించి విందాం. మనకు సమయం ఉన్నది. దయచేసి ఎవ్వరు కూడా మరి లేట్ అవుతుంది అనుకోకండి, చాలా సమయం ఉన్నది. నేను ఇంత తక్కువ సమయంలో ఇంత మీకు వివరించగలుగుతానని నేను అనుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? శక్తి నువ్వు కోరుకొని ఊగి నీ లోపల ఎక్స్ట్రా ఇయ్యాడు దేవుడు. నీకు ఏ టైంలో ఏం అవసరం అది దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. దయ్యంలో ఉంటే దయ్యంలో నిల్లగొట్టే ధైర్యం నీకు ఇచ్చేస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. రోగంలో ఉంటే నువ్వు చేయబెట్టగానే రోగంలో పారిపోయే శక్తిని నీకు ఇస్తాడు. నమ్మాలా ఈ దినం? ఇది ఎప్పుడు జరుగుతుంది? రేపాయలుండా? ఇప్పుడే జరుగుతుంది. ఆమెన్. అందుకే మీ హృదయం ఇప్పుడే మార్పు చెందాలా. నీ పక్కకున్నని నువ్వు ప్రేమించాలా. కనీసం మీ పక్కలకు చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. కమాన్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. దేవుడు దాన్ని ఆమేన్ అనును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించే వాళ్ళు ఎట్లా ఉండాలి మరి? మీరు ఆ విధంగా ప్రేమిస్తే చివరికి ఏమైపోతారో తెలుసా? నీ పక్క వాళ్ళ కోసం ప్రాణం పెట్టే స్థితికి ఎదుగుతారు. ఆమెన్. నేను ఎవరికో ఒకళ్ళకి ప్రాణాన్ని రిస్క్లో పెట్టి హెల్ప్ చేస్తే, అబ్బబాబో ఇంత ప్రేమిస్తారు, మరి ఇంతనా అని అన్నారు. నాకు అది ఇంతనా అంతనా అనిపించలేదు, రిస్క్ చేసేసినాను. ఆమెన్. మాట ఇస్తాం కదా సేవకులం, ఏం కాదు దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు సేవకుడు చూసుకోవాలి కదా. సేవకుడు నిలబడితేనే కదా దేవుడు పనిచేసేది. పారిపోయిండు అనుకో సేవకుడు, నెనివేకు వారిపోయిండు, దేవుడు ఏం చేసిండు? తర్షీషుకు వారిపోయిండు, ఏం చేసిండు దేవుడు? పట్టుకొని వచ్చిండా రాలేడా? సో దేవుని సేవకులు దేవునికి ఎంతో ప్రియులు. ఆమెన్. ఈరోజు నీ పక్కకున్నాను చెప్పండి, నీవు సేవకుడేవని చెప్పండి. సేవ చేయాలా, అత్తమామకు సేవ చేయాలా, తల్లిదండ్రులకు సేవ చేయాలా, సంఘంలో ప్రతి బిడ్డకు మేలు చేయాలా, రోడ్లు వెళ్తున్న భిక్షగానికి కూడా ఏం చేయాలా? సేవ చేయాలా. నేను నేర్చుకుంటున్నాను. దయచేసి నేను మా అయ్యగారిని దగ్గరుండి చూసినాను కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. ఆమెన్. సంఘానికి చెప్తున్నాను. అందుకే ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ చర్చిలు కట్టడానికి దానికి దీనికి వేయద్దు. చర్చిలు కట్టడానికి ఇవ్వద్దు అనట్లే, ఇవ్వకూడదు అనట్లే, కానీ ఉన్నదంతా తీసుకొచ్చి అక్కడ ఇచ్చే బదులు కొంత డబ్బు ఈ రోడ్ల మీద ఉంటున్నటువంటి భిక్షగాళ్ళ కొరకు మనం దాచిపెట్టుకోవాలా. వాళ్ళకి ఎవరు ఇస్తారు? మనమే ఇస్తాం. ఆమెన్. మీరు ఇవ్వరా? ఇవ్వాలి మనం. అందుకే అన్ని డబ్బులు చర్చికి పాస్టర్లకు ఇవ్వద్దు. కొంత డబ్బు ఏం చేయాలి? మీ దగ్గర పెట్టుకొని ఎప్పుడన్నా మీ ఇంటికి ఎవరైనా ఆపదలు వస్తే వాళ్ళకి ఇచ్చి మర్చిపోవాలి. ఇంకంతే. మళ్ళీ ఇస్తాడు వాడికి నేను 500 రూపాయలు ఇచ్చాను, వాడు మళ్ళీ నాకు ఇవ్వాలని చూడకండి. 500 మీకు ఎంతటి కావవి. ఆమెన్. నేను ఆ విధంగా లక్షలు ఇచ్చేస్తాను, ల్యాక్స్. ఆమెన్. మరలా ఇప్పటివరకు తిరిగి చూడలే, ఇప్పుడు చెప్తున్నా, కుటుంబం కూడా తెలియదు. ఆమెన్. అందుకే ఈ దినము ఎక్కువ కృప పొందాలి అని అంటే మనం ఏం చేయాలా? ఇతరులకు సేవ చేయాలా. ఆమెన్. సర్వెంట్ అంటే మరి సేవ చేసి మాకేమొస్తుందని అనుకోకండి. సేవ కూడా డిసిప్లిన్గా చేయాలా. ఆమెన్. అయ్యా ఒక 50 రూపాయలు ఇయ్యాయి అనగానే
వాడికి 50 రూపాయలు ఇస్తే వాడు పోయి మంచిగా వైన్ తాగిండు అనుకుందాం, వైన్స్లో ఉన్నాడు అనుకుందాం, అది లాభమా నీకు? సో ఆత్మ చేత నడిపించబడాలా. దేవుడు చెప్తాడు నీకు, ఎస్ గో హెడ్ అంటాడు, ఇచ్చేయి అంటాడు. ఆమెన్. అప్పుడు నీకు తెలుస్తుంది ఇవ్వాలో వద్దా. క్రైస్తవులు ఈ విధంగా ఆత్మ చేత నడిపించబడాలా. ఆమెన్. అందుకే పౌలు భక్తుడు చెప్తున్న మాటలు నేను ధైర్యంగా చెప్తున్నాను. పౌలు భక్తుడు గొప్ప సేవకుడు. చప్పట్లు కొడదామా? ఆయన ఎక్కడన్నా విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో సెటిల్ అయిపోయేటోడు, అక్కడ ఒక చర్చి తయారయ్యేదాకా. ఇప్పుడు ఈ గ్రామంలో దేవుడు నన్ను తీసుకొచ్చి కూర్చున్నబెట్టినాడు, ఇప్పుడు నాకు ఇక్కడ పని అయిపోతుంది ఇంకా. ఆమెన్. అప్పుడు ఇంకొక స్థలానికి వెళ్తాం, అప్పుడు అపోస్తలులం అవుతాం, చర్చిలు కడతా ఉంటాం. ఆమెన్. హల్లెలూయా. మనం ఎదుగుతూ ఉండాలి, కృప వెంబడి కృప అందాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో దేవుని కొరకు సంఘాన్ని కట్టేదాకా ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడనే ఉన్నాడు. అవసరమైతే ఇంటికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అవసరమైతే 5 సంవత్సరాలకు ఇంటికి వెళ్ళిండు తిరిగి. వెళ్తారు అట్లా సేవకులు. ఒక 2 రోజులు, 1 రోజు పోతేనే ఇంట్లో నుంచి ఫోన్లు వస్తూనే వస్తాయి, వస్తున్నావా. కానీ పౌలు భక్తుడికి ఐదు సంవత్సరాలు వెళ్ళిండు. భార్య లేదు, పిల్లలు లేరు, ఫ్యామిలీ లేదు అనకండి. ఆయనకు ఒక ప్యాషన్ ఉన్నది. ఏంది? దేవుని కొరకు దేవుని సంఘాన్ని, రాజ్యాన్ని కట్టాల. ఆయన సొంతగా పని చేసుకున్నాడు. ఆయనకున్న నడిపింపును బట్టి ఇతరులకు సహాయము చేసినాడు. హల్లెలూయా. ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు, గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు, దైవ సేవకుడు, అపోస్తలుడు. ఆయన చెప్తున్న మాటలు మనం నిన్న చదువుకున్నాం. 1 కొరింథీయులు రాసిన పత్రికలో ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకున్నాం. ఆమెన్. ఈరోజు నేను వాటిని వివరించి ఎలీషా గురించి సంగతులు నేను చెప్తాను. ఇప్పుడు చెప్పింది అంతా కూడా ఒక్క ఎలీషా జీవితంలో నుంచి చెప్తాను. కమాన్ చదవండి త్వరగా. ఈ సేవకుడు చెప్తున్నాడు. చాలామంది మరి ఇక్కడ మనం ఫెయిల్ కావద్దు. రాత్రి ఒక మాట, బలమైన మాట చెప్పాను, మీరు యూట్యూబ్లో ఉంటుంది, లైవ్ వచ్చినాం రాత్రి, వినండి. అందులో శక్తి ఉండగానే సేవకుడు అయిపోడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. శక్తి ఉన్నదని సేవకుడని నమ్మడానికి లేదు. శక్తిని చూసి ఎవడు సేవకుడని నమ్మొద్దు. ఓ శక్తి ఉంది, ఈయన దేవుడు అని అనుకోండి. అలాగే సేవ చేస్తున్నా, నాకు పిలుపు ఉంది, దేవుని సేవ చేస్తున్నాను అనే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏముండాలా? దేవుని శక్తి ఉండాలా. ఆమెన్. సేవకుడైన వాడి దగ్గర ఏముండాలా? శక్తి ఉండాలా. శక్తి ఉన్నవాడు ప్రతి ఒక్కడు సేవకుడు కాడు, నమ్మడానికి వీల్లేదు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునండి. ఆమెన్. ఇక్కడ వెళ్తారు కొందరు తెలియని వాళ్ళు, ఆ ఊరుకు ఈ ఊరికి వెళ్తూ ఉంటారు. ఓ ఆడ శక్తి ఉంది, ఈడ శక్తి ఉంది అని చెప్పేసి వెళ్తారు. ఆమెన్. వెళ్ళడంలో నేనేం అభ్యంతరం కాదు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. దేవుని స్వరం వినే గొర్రెలు కావాలా. దేవునికి స్వరం ఏమున్నది? దేవుని స్వరం ఏంటిది? వాక్యమే దేవుని స్వరం. హల్లెలూయా. శక్తిని చూసి మోసపోకండి. సేవకుడని చూడండి. సేవకుడని చూసిన తర్వాత వాళ్ళలో శక్తి ఉందో లేదో చూడండి. సేవకుడు అంటే యేసుక్రీస్తుని గురించే ప్రకటిస్తాడు. ఆమెన్. డబ్బును గురించి ప్రకటించడు, ఆస్తులను గురించి ప్రకటించడు. ఆమెన్. హల్లెలూయా. మనుషులను గురించి ప్రకటించడు. వాడట్లా వీడిట్లా అని చెప్పేసి పాలిటిక్స్ మాట్లాడాడు. ఆమెన్. దేవుని సేవకుడు ఏం మాట్లాడతాడు? దేవుని గురించే మాట్లాడతాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించే మాట్లాడతాడు. ఆమెన్. అమ్మ వినండి, ఇక్కడ ఎవరైనా సేవకులు మీకు యేసుక్రీస్తుని కాకుండా వేరేదైనా బోధించారంటే జాగ్రత్త. మొన్న అక్కడ మలికిపురంలో, ఆంధ్రాలో నేను అక్కడ ఉన్నప్పుడు ఒక అతన్ని పిలిచారు. పెద్ద పాస్టర్, పేరు మాగిన పాస్టర్. ఆయనకు వాక్య సమయం ఇస్తే 1 గంట సేపు ఆయన చేస్తున్న పనులే చెప్పిండంట. నాకు తెలిసి 45 నిమిషాలు ఆయన సంస్థ గురించే డబ్బులు వేయండి అని చెప్పేసి కొన్ని లక్షల విరాళాలు తీసుకున్నట్ట ఒకటే మీటింగ్లో.
నేను ఈ ట్రస్ట్ చేస్తున్నా, ఇంతమందికి సహాయం చేస్తున్నా, ఇది సత్యము. ఇక నేను అన్ని డీటెయిల్స్ చెప్పలేను. కాబట్టి అట్లాంటి వాళ్ళు సేవకులు నా దృష్టిలో కారు. ఆమెన్. ఏం ప్రకటించాలా? యేసు ప్రభు గురించే ప్రకటించాలా. సేవకుడు ప్రతిసారి యేసు ప్రభు గురించి మీకు కొత్త సంగతులు నేర్పించాలా. నిజమైన సేవకుడు మీకు తెలియని సంగతులు ఏం చేయాలా? సేవకుడు నేర్పించాలా. ఆమెన్. ఇది భారం అంటే. ఈ సేవకత్వంలో మనం ఎదిగితే మనం ఎంతో ధన్యులం. ఆమెన్. హల్లెలూయా. చదవండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ, జ్ఞానముతో కానీ, జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. ఆమెన్. మా సొంత టాలెంట్తో రాలే. చదువుకున్నాను కాబట్టి తెలుగు అంతా చదువు వస్తుంది. ఆ ముక్క ఈ ముక్క అన్ని జమ చేసుకొని వచ్చి మీకు వాక్యం చెప్పడానికి పాసిబుల్ అవుతుంది. కానీ అది మోసము. సంఘాన్ని ఏం చేసినట్టు? మోసం. నాకు కొంతమంది పాస్టర్ తెలిసే, వచ్చిన వాళ్ళని గమ్మత్ చేయాలా, కేక్ తినిపించాలా, ఏం చేయాలా, మంచిగా దావత్ ఇచ్చి పంపించాలా అని కొంతమంది పాస్టర్ గమ్మత్ చేయడం దాంట్లో కాదు. దేంట్లో? వాక్యంలో, దేవుని సన్నిధిలో. ఆమెన్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అంతే, గట్టిగా కొడదాం. పక్క వాళ్ళని కూడా కొట్టమని చెప్పండి. ఎందుకు కొడుతున్నామో కూడా మీకు తెలియదు. ఎందుకు కొట్టినాం చెప్పండి, తెలిసిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు. నిద్ర పోగొట్టుకోవడానికి. ఆమెన్. షార్ప్ ఉన్నారు. అయితే కొందరికి సప్పట్లు, ఇప్పుడు మనంగా సప్పట్లు పక్క వాళ్ళని కొడదాం. ఇక ఇప్పుడు మనం సప్పట్లు కొట్టినా ఇప్పుడు పక్క వాళ్ళని కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను నా హృదయంలో ఉన్న సంగతులన్నీ సంఘానికి నేర్పించాలి. అప్పుడే నేను నిజమైన సేవకుణ్ణి. ఆమెన్. దేవుడు మీకు నేర్పించమని ఏమేమి నేర్పించాడో అవన్నీ నేను నేర్పించాలా. మీరు బోధించే, నేను నిలబడి బోధిస్తున్నప్పుడు కూర్చున్న మీరు ఎంతో ఆశతో, ఆకలితో వినాలా. ఆమెన్. ఏం చెప్తాడని ఇవన్నీ నేర్పించకుండా డైరెక్ట్ వాక్యం తీసి చదివితే మీకు ఒక ముక్క కూడా అర్థం కాకపోవచ్చు. అందుకే దేవుడు మొట్టమొదట మనకు తెలిసిన సంగతుల్లో నుండి మనకు తెలియని విషయాలు అర్థమయ్యేలాగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ దినం నేర్పిస్తున్నాడు. మరొకసారి చెప్పండి. మనకు తెలిసిన వాటిలో నుండే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. తెలియని అని చెప్పి మనకు తెలిసిన వాటిలో నుండే తెలియని సంగతులు నేర్పిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అందుకే ఈ సేవకుడు ఇప్పుడు ఇట్లా నడుస్తూ ఉంటే ఆ దేవుని సన్నిధిని క్యారీ చేస్తూ ఉండాలి, ప్రజెన్స్. అప్పుడు మీకు లోపల తెలియకుండానే అరే ఏదో అవుతుంది అనే శక్తి అనుభవించాలి. ఆమెన్. ఇప్పుడు నేను అనుభవిస్తున్నట్టుగా మీరు కూడా మీ శరీరాల్లో దేవుని శక్తిని ఏం కావాలా? అనుభవించాలా. కొందరు అనుకుంటారు, నేను గట్టిగా నిలబడతా, పాస్టర్ దగ్గరకు పోయినప్పుడు నాకేం పడిపోను, అందరు ముందట పడిపోతే ఇకారం అవుతుందని చెప్పి గట్టిగా నిలబడతారు. కానీ ఎట్లా ఆ పాస్టర్కి దగ్గర అవుతూ ఉంటారో కాళ్ళు వనకడం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అట్లాంటి అనుభవం ఉందో నాకు తెలియదు, కానీ నేను చాలామందిని చూశాను. ఎందుకంటే చిన్నప్పుడే దేవుడు నన్ను సేవకు ఎన్నుకున్నాడు కాబట్టి, నన్ను చాలా నింపుతూ ఉన్నాడు కాబట్టి, మరి నేను చాలా సంగతులు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉన్నది. ఆమెన్. అనుభవం కూడా ఉన్నది. నేను అనుభవం మీద ఆధారపడి మీకు చెప్పట్లేదు, కానీ నాకు దేవుడు చేసిన మేలును మీకు చెప్తున్నాను. మొట్టమొదటి లక్షణం ఏంది? ఇతరులను ప్రేమించాలి. సొంత కుటుంబాన్ని ప్రేమించలేని పరిస్థితుల్లోనికి వచ్చినాం. ఇప్పుడు సొంత భార్య బిడ్డల్ని కూడా పోషించలేని స్థితికి వచ్చినాం. మనం కడుపు నిండితే చాలు, వాళ్ళే తింటారు ఏదో ఒకటి, మాడని కడుపులో ఆకలి అవ్వని నాకెందుకులే అంటున్నారు. పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఆమెన్. నీవు చేసే కష్టం నీ కొరకు కాదు, నీ కుటుంబం కొరకు. ఆమెన్. నువ్వు చేసే కష్టం నీ కుటుంబం కొరకే కాదు, సంఘం కొరకు. హల్లెలూయా. అవసరాల్లో, అక్కర్లో, ఆపదల్లో, ఆకలితో ఉన్న వాళ్ళ కొరకు నీవు ఏం చేయాలా? సేవకుడిగా నిలబడాలి. హల్లెలూయా. ఈ సేవకుడు కూడా అనేక విషయాలు, అనేకుల కొరకు, అనేకులు అంటే మరి నేనేం దానం చేయలే, వారి కష్టాల్లో వారి కొరకు డిపాజిట్ చేశాను. ఆమెన్. హల్లెలూయా. డిపాజిట్ మాత్రమే చేశాను. దేవుడు నాకు ఇచ్చే కృప ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ దినంన నేను ఇతరుల కొరకు నిలబడతానని? ఈరోజు మీ హృదయాలన్నీ మండును గాక. ఆమెన్. యేసు ప్రభు వచ్చి 3.5 సంవత్సరాలు మన కొరకే బ్రతికినాడు ఆయన. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఇంట్లో ఉంటే ఉన్నాడు, కానీ మన కొరకే సిద్ధపడ్డాడు ఆయన 30 సంవత్సరాలు. ఆమెన్. కాబట్టి మీరు సిద్ధపడాలి. ఊరికైనా సేవ చేస్తాను, ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేసి పక్కలకి ఇచ్చేస్తే బిచ్చాలై రేపు రోడ్డు మీద తిరుగుతారు. అది కాదు జ్ఞానం అంటే. సేవకుడు ఇచ్చేయమన్నాడు కదా, అయ్యో కష్టాలు ఉన్నారని రోజు 10 మందిని లెక్క పెట్టుకొని నీ దగ్గర 10 లక్షలు ఉంటే రోజు 1,00,000 ఖర్చు పెట్టినావు అనుకో, రేపు పొద్దున నీకేమి
మిగులదు. అది జ్ఞానం కాదు. ఆమెన్. ఇంట్లో తల్లులు ఏం చేస్తారు? కుటుంబం తిన్నదా లేదా చూసి వాళ్ళు మాత్రం పస్తులం అంటారు. పండరా తల్లిదండ్రులు. పిల్లలు తిన్నారా లేదా చూస్తారు, భర్త తిన్నాడా లేదా చూస్తారు. ఇక పిచ్చి తల్లులు అంటారు వాళ్ళని. అందుకే ముందు ఎవరు చనిపోతారట? స్త్రీలకు వెంటనే రోగాలు ఎందుకు వస్తాయంటే ఫుడ్ సరిగ్గా తినరు కాబట్టి. 24 గంటలు పిల్లల కొరకే, 24 గంటలు భర్త కొరకే ఆలోచించి వాళ్ళు తినడు కూడా మర్చిపోతారు. ఏమవుతుంది అప్పుడు? ఈ సేవకుడు కూడా మీకు పెట్టి నేను తినుడు మర్చిపోయినానికి ఇది. అందుకే నేను అంటున్నాను, నన్ను కూడా దేవుడు పరీక్షించి చూసే ఈ వాక్యం మీకు చెప్పడానికి నేను అర్హుడిగా ఈ దినం నిలబడతా ఉన్నాను. ఆమెన్. దేవుని ఎదుట నిలబడుతున్నాను, మీ ఎదుట నిలబడుతున్నాను. అందుకే మంచి నా టాలెంట్తో మీ దగ్గరికి రాలేని అంటున్నాడు ఇక్కడ సేవకుడు పౌలు భక్తుడు. నా టాలెంట్తో మీ దగ్గరికి రాలేదు, కానీ సిలువ వేయబడిన నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన 147వ పేజీలో ఉన్నది కొత్త నిబంధనలో 1 కొరింథీయుల్లో 2వ అధ్యాయంలో 2వ వచనంని చదువుతున్నాను. 147 న్యూ టెస్టిమెంట్లో. ఓకే, అందులో ఏమంటున్నాడు? యేసును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరక్కుందని నిశ్చయించుకుంటున్నాను. అంటే యేసు క్రీస్తును మాత్రమే చెప్పాలా? శరమా ఓ అమ్మా సేవకుడు మీకు నాకు కోళ్ళు తీసుకురండి, నాకు అది తీసుకురండి, ఇది తీసుకురండి, నాకు గుడ్లు పెట్టండి అని అడుగుతున్నాడా? ఊరికే ఉదాహరణ చెప్తున్నా. మీ సేవకుడు మీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? మీలో యేసు ప్రభు కనబడాలి. ఆమెన్. మీకు యేసు ప్రభుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మీరు ఎదగాలి. దేవుని నమ్ముకున్నాం మేము క్రిస్టియన్స్ అంటే భయపడదు దయ్యము. మీలో యేసు ప్రభు ఉన్నాడో లేడో తెలుసుకుంటుంది. యేసు ప్రభు అంటే వాక్యము. ఆ వాక్యం మీలో ఎంత ఉందో చూస్తుంది. వాక్యానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళందరికీ సాతానుడు గడగడ వణుకుతాడు. ఆమెన్. హల్లెలూయా. అక్కడ ఒక కుక్క ఉందంటే దాని దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం. అక్కడ ఒక కరెంట్ తీగ ఉందంటే వెళ్తాం అక్కడికి? వెళ్ళాం. ఆమెన్. సాతానుడు కూడా దేవుని బిడ్డలు ఉన్న దగ్గరికి అసలే రాడు, కానీ దొంగ బిడ్డలు ఉన్న దగ్గరనే పనిచేస్తాడు. హల్లెలూయా. సంఘంలో ఎందరు దొంగలో ఎందరు బిడ్డలో గుర్తుంచుకోవాలా? కమని చెప్పండి, నేను బిడ్డను దొంగను కానని చెప్పండి. నేను యేసుప్రభు బిడ్డను దొంగను కానని చెప్పండి. గట్టిగా చెప్పండి. ఒకవేళ ఈ రోజు దాకా నువ్వు దొంగవైతే ఇప్పుడు చెప్పు, ఈ రోజు నుంచి నేను దేవుని బిడ్డగా నేను మారు మనసు పొందుతున్నానని చెప్పండి. కమాన్. సిగ్గుపడకండి. ఎవడు నిన్ను కాపాడాడు? కష్టం వస్తే యేసుప్రభువే నిన్ను కాపాడుతాడు. సేవకుడు కూడా కాపాడాడు. ఆమెన్. నిన్ను కాపాడేది ఎవరు? యేసుప్రభు. అందుకే ఆయన దగ్గర సిగ్గుపడడం ఎందుకు? మన బ్రతుకంతా స్కానింగ్ చేస్తాడు దేవుడు. నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు నిలబడడం తెలుసు, అన్నీ తెలుసు. అందుకే ఈ పౌలు భక్తుడు చెప్పుకుంటున్నాడు, నేను యేసు ప్రభువును మాత్రమే మీకు నేర్పించాను. ఆమెన్. నాకు వీలైనంత మట్టుకు దేవుణ్ణే ప్రకటించినాను, వేరేదేది కూడా ప్రకటించలేదు. ఇంకేమంటున్నాడు? బలహీనతతో భయముతో ఎంతో వణుకుతో మీ యొద్ద ఉంటే, అంటే ఈ సేవకుడు మీరు నన్ను ఎంతో ప్రేమించినా, మీరు నేను చెప్పినట్టు విన్నప్పటికీ నేను మీకు భయపడతా ఉంటాను. ఆమెన్. ఏం చేస్తాను? నేను మీకు భయపడతా ఉంటాను. అసలు మనం ఒక విషయం మర్చిపోయినాం. మన మధ్యలో షాద్నగర్ నుంచి వచ్చినటువంటి కుటుంబం ఉంది, పరిచయం చేయాలి. కమాన్, లేచి నిలబడండి. లేట్ అయినా లేటెస్ట్గా మనం పరిచయం చేద్దాం. కమ్ ఫార్వర్డ్. కమాన్, యూ స్టాండ్ హియర్. Can anybody take a picture and small video clip? ఎందుకంటే ఇక్కడ మనం పెట్టిన పరికరం దాన్ని కవర్ చేయదు. వీళ్ళని చప్పట్లు కొడదాం అందరం కూడా. ఆమెన్. ఈ కుటుంబము, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. పాపం అనాల్సి వస్తుంది. వాళ్ళ సేవకుని ఎంతో ప్రేమిస్తారు, ఎట్లా చెప్తే అట్లా చేస్తారు కాబట్టి. కానీ ఎప్పుడు నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోలే. వీళ్ళు ఏది చెప్పినా చేస్తారు. రండి, నేను బస్ స్టాండ్లో దిగిన కారు తీసుకొని రండి, నేను ఎన్నడూ అడగలేదు. అంటే ఆ విధంగా చెప్తున్నాను. ఐ విల్ నెవర్ డూ దట్. అవసరమైతే నేనే కాలి నడకన వెళ్తా, కానీ ఎవరికి ఇబ్బంది పెట్టను. ఆమెన్. మరొకసారి గట్టిగా దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. మరి అంత దూరం నుండి దేవుడు నడిపించాడు వీరిని. ప్రభు ప్రేమను బట్టి మరి వీళ్ళు కూడా సంఘంలో సభ్యులే కాబట్టి మనం దాన్ని బట్టి కూడా చప్పట్లు కొట్టి వీరిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ఆమెన్. కూర్చోండి. ఐ విల్ గివ్ యూ టైమ్ టు షేర్ ద టెస్టిమనీ. ఇది హోలీ స్పిరిట్ నడిపిస్తాడు. దేవుడు మా సేవకుడు మర్చిపోయిన అన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా.
అంటే మనము దేవుణ్ణే గొప్పగా పెట్టుకున్నాం, మనుషులను పెట్టుకోలేదు కాబట్టి కొంచెం మిస్ అయిపోయినాం. ఈ సేవకుడికి దేవుడు ఇష్టం, మీరు దేవుళ్ళు ఎదగడం ఇష్టం, కానీ డ్రామా చేసి పరిచయం చేసి సపోర్ట్ పట్టించేది ఇష్టం లేదు. కానీ ఇప్పుడు దేవుడే ఆ ఆలోచన ఇచ్చినాడు. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ భయముతో వణుకుతో వాక్యంలో వచ్చింది. నేను ఇక్కడ ఎవరు చెప్పినా కానీ భయపడతానా? అమ్మ, మీ సేవకుడు మిమ్మల్ని గౌరవిస్తున్నాడా? బ్రదర్స్, మీ సేవకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? మా కాపరి మాకున్నందుకు మేము చాలా ధన్యులం అని ఎవరన్నా అనుకుంటారా? ఒకవేళ మీ హృదయంలో ఏం సేవకుడు ఉన్నాడో ఏమో అని అనుకుంటే నేను ఫెయిల్ అయిపోయినట్టే. ఆమెన్. నేను ఫెయిల్ కావద్దని పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. సేవ పరిచర్యలో పడతాం, లేస్తాం, కానీ ఫెయిల్ మాత్రం అవ్వం. ఎందుకంటే మన దేవుడు విజయం పొందినాడు. చప్పట్లు కొడదాం. మన దేవుడు విజయం పొందినాడు. ఆమెన్. నీవు ఎవడికి సహాయం చేస్తావో వాడే రేపు నీకు శత్రువై నిన్ను బాధిస్తాడు. అప్పుడు కూడా నీవు పడిపోకూడదు. ఆమెన్. అరే, నేను ఎందుకు వీడికి సహాయం చేసినా అని ఎప్పుడు వెనక మాట మాట్లాడద్దు, రెండో మాట రావద్దు. దేవుడు జయించాడు, నేను చేశాను అనాలి, అంతే. ఆమెన్. మేలు చేస్తే మేలు చేసి మేలు పొందిన వాళ్ళే మన కీడు చేస్తారు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇంకా వాక్యం వినడానికి? టైమ్ ఈజ్ అప్. ఇంకొక 10 నిమిషాలు ఇస్తారా నాకు? 10 నిమిషాలు. ఆమెన్. ఎవరికన్నా శరీరంలో ఆకలేస్తుందా? ఆకలేస్తున్న వాళ్ళు ధన్యులు, మీ కొరకు ఆహారం సిద్ధపరచబడినది. ఆమెన్. త్వరగా ముగిస్తే నేను కూడా ధన్యున్నే, ఎందుకంటే నాకు కూడా ఆకలి ఆగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను శరీర సంబంధమైన ఆకలితో లేను. నేను ముగించాల్సిందంతా కూడా గంటైనా మిమ్మల్ని ఇప్పుడు కూర్చోబెట్టి నేర్పిస్తాను. ఆమెన్. నేను ఏది కూడా దేవుని సెలవు లేకుండా బోధించట్లేదు. ఆమెన్. ఈ రోజు నుంచి నీలో దేవుని కార్యములు జరగాల, శక్తిని కలిగి ఉండాలా. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చివరిగా అక్కడ చూస్తే, మన విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని, చెప్పండి అందరు కూడా, దేవుని శక్తి. కమని చెప్పండి, దేవుని శక్తి. నాలో దేవుని శక్తి ఉండాలని చెప్పండి. నాలో దేవుని శక్తి ఉండాలా. ఇంకా దేవుని శక్తిని, పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి కనపరచు కార్యములు. ఆమెన్. మరొకసారి, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా. ఒక్కొక్కసారి నేను గట్టిగానే బెదిరిస్తాను, మందలిస్తూ ఉంటాను, కొంచెం కఠినం అవుతుంది. కొందరు తట్టుకోలేక మిస్ అయిపోతారు. ఏం సేవకుడు ఉన్నాడు, గంత కఠినంగా చెప్తాడు అనిపిస్తుంది. ఆమెన్. కానీ తీయటి మాటలు ఎప్పుడైతే నాకు కష్టం, ప్యాంపరింగ్ చేసుడు, చేసేద్దామే, నువ్వు రాజు, నీకేం తక్కువ అని అనడం నాతో రాదు. హల్లెలూయా. నీకు అన్నీ తక్కువనే అంటాను నేను. నీకెన్నున్నా అన్నీ తక్కువనే. దేవుని ఎక్కువ కృప నీకు కావాలని చెప్తాను నేను. ఆమెన్. యేసు ప్రభు దయ కావాలంటే నువ్వు యేసు ప్రభు మార్గంలో నడవాలనే చెప్తాను. ఆమెన్. హల్లెలూయా. మీరు నాకు కానుకలు ఇవ్వగానే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసే పాస్టర్ని మాత్రం కాదు, ఎందుకంటే చర్చిలో కూడా ఎవరిని కానుకలు అడగము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళలో మునిగినోడు ఎట్లన్నా పచ్చిగా అవుతాడు, దేవుడిలో ప్రేమలో పడ్డాడు దేవునికి ఎట్లన్నా ఇస్తాడు, అది వేరే విషయం. కానీ సేవకుడు ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగితే ఆయన సేవకుడు కాదు. హల్లెలూయా. భయంతో వణుకుతూ ఉన్నాడు, గజగజ. ఎంత జాగ్రత్తగా చేయాలి. హల్లెలూయా. సేవ. ఇప్పుడు సేవ అంటే ఎవరు? నన్ను కాదు, మీరే. సేవ ఎట్లా చేయాలి? మీరు ఎదుటి వాళ్ళ దగ్గర ఏది ఆశించకుండా సహాయం చేయాలి. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇచ్చిన దాకా వాళ్ళ పానం మీద కూర్చుంటారు. క్రైస్తవులే, నేను చూసినాను. 10 రూపాయలే, 10 రూపాయల కొరకు పంపిస్తారు. ఈ కాలంలో కూడా ఉన్నారంటే అది సరైన క్రైస్తవ జీవితం. అటువంటి వాళ్ళు దేవుని శక్తిలో వాడబడరు. దేవుడు వాళ్ళకి ఏమి రూపాయి కూడా నమ్మడు. కృప అసలు ఇవ్వడు. కృప అంటే కరెన్సీ లాగా. డబ్బులు ఎట్లా పనిచేస్తున్నాయో దేవుని కృప కూడా ఆత్మీయ స్థితిలో అది స్పిరిచువల్ కరెన్సీ. హల్లెలూయా. ఆ కృప పొందుకోవాలి. ఎంతమంది కావాలి ఎక్కువ కృప? ఇవి నేర్చుకోవాలి మనం. అందుకే అంటున్నాడు దేవుని శక్తి కలిగి ఉండాలి. ఇంకేమంటున్నాడు? పరిశుద్ధ ఆత్మయు
దేవుని శక్తి. పక్కలకు చెప్పండి, ఏమేమి ఉండాలట? పరిశుద్ధాత్మయు, దేవుని శక్తి. ఇవి వెతుక్కోనండి. సంఘం ఇందులో కనబడితే నా ఎంత ధన్యుడు లేడు. ఇంకా అమ్మ, నాకు దేవుడు అప్పచెప్పిన పని నేను ముగించిన, ఇంకా భూమి మీదకి వెళ్ళిపోయే సమయం కూడా ఐఎమ్ రెడీ దేవా అని చెప్పచ్చు. ఆమెన్. సంఘాన్ని దేవునికి ఇష్టమైనట్టుగా కట్టాలి. సంఘాన్ని దేవుడు కోరుకున్న రీతికి కట్టాలి. నాకు ఇష్టం ఉన్నట్టు నేను కట్టుకోవద్దు. ఎవడన్నా ఈ సేవకుడే గొప్పోడు అవుతున్నట్టుగా బోధించిందంటే అక్కడ నుంచి పారిపోవాలి. అక్కడ దేవుడు ఉండడు. హల్లెలూయా. ఎక్కడైనా దేవుడే గొప్పవాడు. హల్లెలూయా. దేవుణ్ణి గొప్ప చేసే సేవకులు కావాలా. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే ఎక్కువ కృపను మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ దుష్టాంతములనే వినియోగించి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, కథలు చెప్తా ఉన్నాడు. ఎలీషా గురించి ఎంతమంది వింటారు? ఇది చెప్పకుండా అయితే పంపించాను. ఎంతమంది వింటారు చెప్పండి? నేను ఎట్లన్నా చెప్తాను. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు వద్దన్నా చెప్తాను. ఇప్పుడు ఇది నా సమయం. యాక్చువల్గా గుండెకాయ అన్నట్టు ఇప్పుడు మనం నేర్చుకునేది. ఇప్పుడు దాకా విన్నదంతా ఒక శరీరం అయితే ఇప్పుడు మెయిన్ గుండెకాయ అన్నట్టు. ఇది వినకుండా మీరు వెళ్ళిపోతే మీరు ఈరోజు మీటింగ్కి వచ్చి వేస్ట్. హల్లెలూయా. ఎలీషా మామూలుగా అంటే ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు ఈ ఎక్కువ కృప కొరకు. ఆమెన్. ఎక్కువ కృప. చదువుతారా ఆ మాటలు? మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజులేనా 5వ అధ్యాయం తీసుకుందాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీసుకుందాం. అమ్మా, కథ చెప్తున్నాను వినండి. కథ వినండి. దిస్ విల్ హెల్ప్ యూ. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నారా మీ బైబిల్లో? చదవండి. అతని చేత యెహోవాయే. ఇక్కడ చూడండి, సిరియా రాజు దేవుడు అంటే తెలియని రాజు. సిరియా రాజుకి దేవుడు అంటే తెలుసా? బ్రదర్ ఏలియా గారు కొంచెం నాకు కన్ఫర్మ్ చేయండి. తెలియదు కదా? అన్యుడు. గుడ్. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న ప్రత్యేకత అన్యుడనే. కానీ అన్యుడితోని ఎవరు పని చేపిస్తున్నారు? అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసింది. ఇవి చిన్నప్పటి నుంచి కథలుగా విన్నాం, కానీ ఈ దినం డిఫరెంట్గా వింటాం. ఆమెన్. అందరం చప్పట్లు కొడదాం. ఈరోజు సేవకుడు ఆశీర్వదించబడ్డాడు, మీరు కూడా ఆశీర్వదించబడతారు. నయమాను అనే కుష్ఠరోగి యోర్దాను నదిలో మునిగిండు, కుష్ఠవ్యాధి పోయింది అని కథ తెలుసు కదా కమిట్టకని. కుష్ఠరోగం ఉంది, కుష్ఠరోగం పోయింది, ఈ కథ మాత్రం తెలుసు. కానీ మొదట్లోనే నేను స్టాప్ అయిపోయాను. ఆయన సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. ఆయన ఏ రాజు సైన్యాధిపతి? అంటే అవుట్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మన దృష్టిలో తాను క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. ఈ దాసుని హృదయాన్ని గురించి ఎంత చెప్పినా మనకి ఈ దినము కంప్లీట్ అవ్వదు. కానీ ఈ దినం మనం వాక్యం చేత నింపబడాలి. ఆమెన్. ఇదే ఆత్మ చేత, ఈ వినే మనసు చేత వినండి. నేను మీకు ఛాలెంజ్ చేస్తాను ప్రభునామపేట. ఆత్మలో వినండి. ఇవి యేసుక్రీస్తు ఇచ్చిన ఆత్మ ద్వారా అర్థం చేసుకునండి. సిరియా రాజు, ఏ రాజు? సిరియా రాజుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంది? నయమాను. చెప్పండి, ఏం పేరు? నయమాను. ఈయన పేరు నయమాను. ఆమెన్. రాజు యొక్క, నేను అడుగుతా ఎలిజబెత్ అమ్మా, నేను అడుగుతా నిన్ను, ఎంతసేపు నిన్ను ఓర్చుకోవాలి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక రాజు దగ్గర సైన్యానికి అధిపతిగా ఉన్న నయమాను, ఈ రాజు అన్యుడు. ఆమెన్. అన్యుడి దగ్గర అన్యుడైన నయమానుతో దేవుడు తోడుగున్నాడట. ఆమెన్. హల్లెలూయా. ఎవరికి తోడున్నాడు దేవుడు? హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, నీకు దేవుడు తోడున్నాడంటే ఏమో ఉన్నాడో లేడని క్రైస్తవులు మనం అంటాం. కానీ దేవుడు
అన్యులతోని తోడుగా ఉండి జయమునిచ్చిండట. ఏమిచ్చిండు? జయం. జయం. ఏ యుద్ధానికి పోతే ఆ యుద్ధాన్ని జయమునిచ్చిండు. ఎవరికి? అన్యుడికి. ఎందుకు? ఈ దాసుడు దేవుని కృప పొందినాడు. దేవుని మార్గాలు మనకు అర్థం కావు. అరే వీడా మనకు యూత్ లీడర్ అన్నారు నన్ను చూసినప్పుడు 2007లో. మా అయ్యగారు స్టేజ్ మీదకి పిలిచి 2007లో సంగతి చెప్తున్నాను. పెద్ద సంఘం, 100 మంది యవనస్తులు ఉన్నారు. నన్ను పిలిచి మిగతా సంగతులన్నీ సహోదరుడు ఎలీషా మీతో మాట్లాడతాడు, తాను యవనస్తులకు ముందుంటున్నాడు కాబట్టి అవన్నీ ఆయన చూసుకుంటాడు లీడర్గా అని చెప్పేసరికి 2 టీములు ఫామ్ అయిపోయారు. వాళ్ళకి నచ్చలేదు. ఆమెన్. దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వాళ్ళు అందరికీ నచ్చరు. పక్కోళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని కృప పొందితే పక్కోడికి జెలస్ అయిపోతాడు, నీ పక్కోడే నీకు శత్రువు అయిపోతాడని చెప్పండి. భర్త ముందు చర్చిలో ఫాస్ట్ ఉంటాడు, కానీ భార్య దేవుని కృప పొందింది అనుకో, భర్తకే భార్యను చూసి కోపం వస్తుంది. అమ్మాయి దేవుడేంద్ర బాబు, ఇన్ని రోజుల నుంచి నేను ముందున్నా, ఇప్పుడు నా భార్య నాకంటే ముందు వెళ్ళిపోతుంది అనుకో. సొంత భర్తనే జెలసీగా ఫీల్ అయ్యే దినాల్లో ఉంటున్నాం, సొంత భార్యనే జెలసీగా ఫీల్ అయ్యేది ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. అటువంటిది ఇక్కడ చూడండి, ఈ రాజుకు ఈ నయమాను మీద ఎంత ప్రేమ, ఎంత జాలి ఉందో నెక్స్ట్ స్టెప్లో చూస్తాం. అయితే విజయం పొందుకుంటున్న ఈ నయమానుకు ఏం రోగం ఉందో తెలుసా? కుష్టు వ్యాధి. అంటే మనుషుల మధ్యలో నివసించకూడని రోగం. కుష్టు వ్యాధి వచ్చిందంటే వాడిని బయటకు గెంటేసేయాల. ఆమెన్. ఆ కాలంలో ఇప్పుడు ఎయిడ్స్ అన్నట్టుగా అప్పుడు కుష్టు వ్యాధి, మందులేని రోగం. హల్లెలూయా. అమ్మ వింటున్నారా కథ చెప్తున్నట్టుంటే? చదువులేని వాళ్ళందరూ తల్లులు వినండి. ఆమెన్. హల్లెలూయా. ఎవరు కూడా నిద్ర శోధించకుండును గాక. ఆమెన్. ఈ కుష్టు రోగం ఉన్నవాడు ఏదో పాపం చేస్తేనే కుష్టు వ్యాధి వచ్చిందని వారి యొక్క నమ్మకం. ఆమెన్. ఎందుకంటే దేవుడు కుష్టు వ్యాధిని అస్సలే ప్రేమించాడు. కుష్టు వ్యాధి ఎవడికన్నా వస్తే వాడు పాలెంలో నుంచి బయటకు వెళ్ళిపోవాలన్నాడు. కానీ ఇక్కడనేమో కుష్టు వ్యాధి ఉన్నోడుకోే దేవుడు తోడున్నాడు. అసలు ఓర్వలేనోడు దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఎప్పుడన్నా విన్నారా ఈ సంగతులు? మీరు ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తాను. కానీ మనం జాగ్రత్త ఉండాలి. సేవకుణ్ణి ఎక్కడి నుంచి ఎలా ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. కుష్ఠరోగం ఉన్నాడు ఊర్లోకి వెళ్ళిపోవాలంటే కుష్ఠరోగం ఉన్నోడికే దేవుడు తోడై ఉండి విజయం మీద విజయం ఇస్తున్నాడు. ఆ విజయాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని పరమార్థం ఉంటుంది. ఆ విజయం వచ్చినప్పుడు ఇశ్రాయేలుల ఒక బిడ్డను ఎంబట తీసుకుపోయిందంట. ఆమెన్. హల్లెలూయా. ఈయన విజయం వచ్చేసింది ఇశ్రాయేల్ మీద దండెత్తినప్పుడు. ఆ ఇశ్రాయేల్ బిడ్డ చదవండి 2వ రాజుల్లో 5వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. మీరు రెడీగా లేరా? బయలుదేరి చూడండి, దేవుని బిడ్డల మీదనే యుద్ధం చేసి దేవుని బిడ్డల మీదనే పడ్డారు. అన్యులు వచ్చి దేవుని కృప ఉంది, దేవుని బిడ్డల మీద పడ్డారు. ఏం చేశారు? ఎచ్చట నుండి? ఇశ్రాయేళ్ల నుండి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి నిద్ర వస్తుంది? అందరికి నిద్ర వస్తలేదు కదా? ప్లీజ్ అన్న ఒకసారి వెళ్ళి పిల్లలందరినీ సెట్ చేయవా? బయట బాగా దే ఆర్ మేకింగ్ న్యూ సెన్స్ విత్ నాన్ సెన్స్. హల్లెలూయా. హల్లెలూయా. బీ వెరీ స్ట్రిక్ట్, డోంట్ స్పేర్ ఎనీవన్. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఇడ్చబెట్టట్లేదు, వాళ్ళని కూడా ఇడ్చబెట్టేది లేదు. 2025లో సంఘాన్ని దేవుడు క్రమం చేయబోతున్నాడు. కొమ్ములు మొలిసిన వాళ్ళందరూ కొమ్ములు కట్ చేస్తాడు ఈ సంవత్సరం అంతా దేవుడు. ఆమెన్. నేను ఎట్లున్నా నడుస్తుంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు జాగ్రత్త. సేవకుడు మీతో సమయం ఇవ్వడు, మీ ఫోన్లు కూడా ఎత్తాడు. ఆమెన్. మీరు దేవుని మాట వినప్పుడు దేవునికి మీతో ఏమి పని ఉండదు. హల్లెలూయా. ఇన్ని రోజులు పాలు పోసాడు, పెంచాడు, మీరు ఎదగకపోతే చాలా దుఃఖం ఉంటుంది దేవునికి. హల్లెలూయా. 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 మరలా చెప్తున్నాను, ఇప్పుడు ఇంకొక కలర్ ఉంది మనకి ఇక్కడ. వాళ్ళు ఉన్నారా ఇక్కడ?
ఒక ఈ అన్యరాజు ఇశ్రాయేలు ప్రజల మీద గుంపులు గుంపులుగా కూడి వాళ్ళ మీద పడి ఒక క్రైస్తవ బిడ్డను ఏం చేసిండు? తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమెన్, హల్లెలూయా. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు కుష్ఠరోగం ఉందని ఈ బిడ్డకు తెలుసు. హల్లెలూయా. మళ్ళీ గట్టిగా 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 వినండి. హేయ్, కీప్ దట్ మైక్ అసైడ్. వినండి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆమెన్ ఆమెన్, హల్లెలూయా. స్టే దేర్ అండి, మీరు వినండి, ఇక్కడ వినండి. యు సిట్ దేర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అరే అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ సమయంలో ఈ చిన్నదాని విషయం ఆలోచించుదాం. ఈ చిన్నదాని స్థానంలో నీవు ఉన్నావా? ఈమె పరిస్థితి చూస్తే ఈమె సొంత వాళ్ళ దగ్గర నుంచి ఈమెను ఎత్తుకపోయారు. ఈ చిన్నదాన్ని ఎత్తుకపోయారు, తీసుకుపోలేదు, చెరపట్టేసినారు. రాజులు కాబట్టి తీసుకెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు ఈ మాటలు? లైన్లో ఉన్నారా? గలిబిలు అవుతున్నారా జెస్సీ వల్ల? ఎవరు గలిబిలు అవ్వకండి. గలిబిలి అనే ఆత్మ రాకుండా నేను ఆగుతున్నాను. ఈ చిన్నదాన్ని తీసుకెళ్తే ఈమె దుఃఖంతో ఏడుస్తలేదు. ఈ రాజు కఠినుడు, నాకు మా ఇంటోళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చిండి, నాకు నేను ఎందుకు మేలు చేయాలని అనుకుంటుందా? సేవ చేస్తుంది ఆమె. మొట్టమొదటిగా ఏం చేస్తుంది? సేవ. ఈ సైన్యాధిపతికి తెలియదు. ఈ సైన్యాధిపతికి ఉన్న ధనము, బంగారము, వెండి ఈయన కుష్ఠరోగం తీసేయాయి. ఈ బిడ్డకు తెలుసు ఏం తీసేస్తాయి కుష్ఠరోగము. ప్రీతమ్మ, విన్నావా? ఇక్కడ వింటున్నావా? ఈ బిడ్డ స్థానంలో ఉన్న సేవ చేస్తుంది చూడండి. ఆమెను దొంగల్లాగా పట్టుకపోతే వాళ్ళ మీద కక్షతో ఉండి ఎప్పుడు కత్తి దొరికితే అప్పుడు వాళ్ళని చంపేసి పారిపోవాలని చూడాలి కదా. అంతే కదా. ఈమెను ఎత్తుకపోయినారు, పారిపోవాలని చూడాలి కదా. ఈమె ఆ విధంగా చూస్తలే, ఆమె పరిస్థితిని చూడట్లే. ఆమె గుణం ఏంటిది? సేవ. ఆమెన్. ఆ సేవ చేయడం వలన ఈమెకు అర్థమైపోయింది, ఈయనకు తెలుస్తలేదు. బంగారము, వెండి అన్నీ పెట్టుంటాడు, ఇంకా మేనేజ్ చేసుకుంటున్నాడు. అసలు ఆ కుష్ఠ వ్యాధి ఉన్న వాళ్ళ చుట్టూ కూడా ఎవరు వెళ్ళారంటే ఈయననేమో సేనాధిపతిలాగా ఉన్నాడు. ఆమెన్. డబ్బులు ఉన్నాయి కాబట్టి నడుస్తుందని చెప్పాలా, ఊరవతల లేడు. హల్లెలూయా. ఆయన అది క్రైస్తవులు చేసే పని. ఇప్పుడు ఈ పాప చెప్తున్నది ఆయన దగ్గరికి, అయ్యా నీవు మా దేశంలో వెళ్తే అక్కడ ఒకరు ప్రార్థన చేస్తారు, నువ్వు కుష్ఠరోగము పోతుందని చెప్తుంది. ఆమెన్. చదవండి చదవండి. ఆమెన్, హల్లెలూయా. ఎంత మంచిగా చెప్తుంది. రాజా లేక నా ఏలినవాడా, నీవు వెళ్ళి మా ఊర్లో ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు ఈమె చేస్తున్న సేవ పరిచర్య అయిపోయింది. ఇప్పుడు ఎవరితో కనెక్షన్ చేస్తుంది? ఈమె మంచిగా కనెక్ట్ అయింది. ఏలినవాడా అని లోబడుతూ చెప్తుంది, ఆయనకు మేలు కొరకే, ఆయన బ్రతకడం కొరకే ఈమె తగ్గించుకుంటుంది. ఆమెన్. దీనత్వం. ఇప్పుడు ఎవరిని కనెక్ట్ చేసింది? మా దేశంలో ఉన్న ఒక పాస్టర్, ఒక ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్తే నీ కుష్ఠ వ్యాధి పోతుంది. అప్పుడు వెంటనే ఈ యజమానికి ఏమైంది? చదవండి. టేక్ ద మైక్. కమాన్, గివ్ దిస్ మైక్ టు. కమాన్, గట్టిగా చదవండి, అందరికి అర్థమవుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేయను, సమయం అయిపోతున్నది, నేను ముగిస్తున్నాను. ఇదే గుండెకాయ. ఆమెన్. కమాన్. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను. చిన్నది అంటే ఈ నయమాను ఎంతటి మంచోడో చూడండి. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో. ఆ చిన్నది చెప్తే కూడా వింటున్నాడు. అది కూడా ఎవరి దగ్గరికి? వీళ్ళ మతం కాదు, మన భాషలో ఆడు మనోడు కాదు, మన దేవుడు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలా? అడుక్కోవాలా ఆరోగ్యం అని చెప్పేసి ఏమని ఆలోచించిందా? ఏం ఆలోచించాలి. ఆమెన్. ఉన్నారా ఇక్కడ?
ఇవి చాలా యూజ్ అవుతాయి. మరి ఇట్లా వచ్చి వెళ్ళిపోతే మీకు ఎటువంటి లాభం లేదు. న్యూ ఇయర్ రోజు మనము నిజమైన అగ్ని వాక్యమే. నిజమైన అగ్ని ఏంది? పక్కలకు చెప్పండి, దేవుని మాటనే అగ్ని. ఇప్పుడు ఈ మాటలు వస్తుండగా మీరు అగ్ని రాజబెట్టబడుతున్నారు. కాబట్టి నాకు ఈ అగ్ని వద్దనుకున్న వాళ్ళందరూ పోయి అన్నం తినేసేయండి, కావాలనుకున్న వాళ్ళు కూర్చోండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి కావాలా దేవుని అగ్ని? ఇప్పుడు ఈ నయమానుకు ఆశ కలిగింది, రాజు దగ్గర సెలవు తీసుకుంటున్నాడు ఈ సైన్యాధిపతి. రాజా, ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కడో ఒక పాస్టర్ ఉన్నాడట, ఒక ప్రవక్త ఉన్నాడట, మరి నువ్వు వెంటనే నాకు సహాయం చేయి, అక్కడ ఉన్న అతన్ని నాకు స్వస్థత కలిగేటట్టుగా సహాయం చేయంటే, అప్పుడు రాజు అన్నాడు, ఇశ్రాయేలు రాజుతో నేను చెప్తా, నువ్వో అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ రాజుతో నేను చెప్తాను, నువ్వు పోయి ఆ పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకొని రా అని చెప్పేసి ఒక లెటర్ పంపినట్టు ఒక పనిని పంపాడు, దూతని ఎక్కడికి పంపాడు? ఎక్కడికి పంపాడు? గట్టిగా చెప్పండి. ఈ సిరియా దేశపు రాజు ఈ కుష్ఠరోగం ఉన్న సైన్యాధిపతి కొరకు ఎవరికి వర్తమానం పంపాడు? ఇశ్రాయేలు రాజుకు పంపాడు. ఈ పాప ఎవరి దగ్గరికి వెళ్ళమన్నది? ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నది. ఈ సైన్యాధిపతి ఎక్కడికి వెళ్ళాలా? ప్రవక్త దగ్గరికి వెళ్ళాలా? వస్తున్నా అని ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది? రాజుకు వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోయింది? రాజు దగ్గరికి పోయింది. రాజు చూస్తాడు లేక, ఈ సిరియా దేశపు రాజుకు ఏమన్నా బుర్ర ఖరాబ్ అయిందా? నేనేమన్నా దేవుణ్ణా? అలా సైన్యాధిపతి యొక్క కుష్ఠరోగం తీయడానికి? మంచిగా అర్థం చేసుకోనండి, చాలా జాగ్రత్త వినండి. ఈ బిడ్డ ఇశ్రాయేలు యొక్క రాజు ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క రాజు ఉన్నాడు, సిరియా దేశపు రాజు ఉన్నాడు. ఈ కుష్ఠరోగము తగ్గించుమని, నయము చేయమని శరమా, ఈ కుష్ఠరోగము తగ్గించు, ఇగో ఇశ్రాయేలు రాజా, నా సైన్యాధిపతిని పంపిస్తున్నా, ఆయన కుష్ఠరోగం నువ్వు తీసేయి. ఎవరు తీసేయంటారా? నీవు బాగు చేయి అని ఇశ్రాయేల్ రాజుకు పంపాడు లెటర్. మీకు చదువు లేదని నేను కష్టపడుతున్నాను, కానీ దేవుని ఆత్మ మీలో ఉంటే నా మాటలు ఆత్మగా మీరు అర్థం చేసుకుంటారు. అందుకే ఆత్మను కలిగి వినండి, ఆత్మలో గ్రహించండి. ఇవి ఈ చెవులతో వింటే అర్థం కావు, ఇవి చాలా లోతైనవి. ఆమేన్. ఈ రాజు, అన్యరాజు ఇశ్రాయేల్ రాజుకి కవర్ పంపిండు, నా రాజ్యంలో ఉన్న సేనాధిపతి వస్తున్నాడు, ఆయన కుష్ఠరోగం నువ్వు బాగు చేయని అంటున్నాడు. అప్పుడు ఈ రాజుకు అర్థం కాలేదు, ఈ సిరియా దేశపు రాజుకు ఏమన్నా బుర్ర ఉన్నదా? నేనేమన్నా దేవుణ్ణా ఈ కుష్ఠరోగం తీసేయడానికి అని ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు. హల్లెలూయా. బట్టలు చించుకున్నాడు. ఇది ఏం లేదు కానీ నేను బాగు చేయకపోతే ఇదొక కారణం చూపించి ఇశ్రాయేలు రాజ్యం మీద యుద్ధానికి రావడానికి గూసులాట పెట్టుకుంటున్నాడు. ఏంలాట? ఇదొక కారణం చెప్పి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి ఆలోచిస్తున్నాడు ఈయన అని అంటున్నాడు. హల్లెలూయా. హలో, ఉన్నారా? ఎట్లన్నా నేను కుష్ఠరోగం తీసేయ. ఈ రాజు అలుగుతాడు, ఇక నేను కుష్ఠరోగం తీసేయమంటే నువ్వు తీసేయన్నావు, కాబట్టి నేను యుద్ధానికి వస్తున్నా, రెడీ ఉండండి అంటాడు అని బట్టలు చించేసుకొని బాధపడ్డాడు. నెక్స్ట్ చదవండి త్వరగా. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, అల్లో ఇక్కడ వినండి, ఈయన రాజు కోటలో ఉన్నాడు. ఆమేన్. మీకు కనిపిస్తుందా? ఈయన ఎక్కడున్నాడు? రాజు కోటలో బట్టలు చించేసుకుంటే ఎక్కడనో షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్తకి ఏమైంది? ఎలీషా ప్రవక్తకి ఏమైంది? సిగ్నల్ అర్థమవుతుందా? మీ నందిగామో మీ చుట్టుపక్కల ఏమైనా జరుగుతుందో మీకు తెలుస్తుందా? ఎవరికి తెలియదు, ఇంట్లో పక్క వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు మనకు. అటువంటిది రాజు తన కోటలో తన రూమ్లో బట్టలు చించేసుకున్నాడన్న సంగతి దైవజనుడైన ఎలీషాకు ఏమైంది?
ఏమైంది తెలుసు, చదవండి మళ్ళీ ఒకసారి. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఆమేన్. చూడండి, ఆ పాస్టర్కి ఎవరో చెప్పినట్టే రాజు దగ్గరికి ఏం చేసిండు, వర్తమానము పంపిండు. నువ్వు బట్టలు ఎందుకు ఇంపుకున్నావు అన్నాడు. బట్టలు ఇంపుకున్న సంగతి నీకెట్లా తెలుసురా బాబు అనుకుంటాడు ఇక రాజు. రాజుకు అర్థం కాలే రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన తోపు ప్రవక్త అని. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కావట్లే. మీరు అక్కడ చదవండి, ఆ చిన్నది ఏమని చెప్పిందో చూడండి. ఆ చిన్నది ఏమని చెప్పింది మొదటి వచనంలో? షమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గరకు మా దేశంలో మా దేవుడు ఉన్నాడు అని చెప్పిందా, ప్రవక్త ఉన్నాడని చెప్పిందా? అర్థమవుతుందా సేవకుడి యొక్క విలువ? మా దేశంలో దేవుడు నిన్ను బాగు చేస్తాడన్నదా, మా ప్రవక్త నిన్ను బాగు చేస్తాడన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు ఉంటే అంత విలువ ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఎవరింటికన్నా వెళ్తే అన్నొచ్చిండు ప్రార్థన చేయించుకో అంటారు అన్యులు. అన్నొచ్చిండు ప్రార్థన చేయించుకో అంటారు. ఆ విధంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ సేవకునికి ఆయన ఎక్కడో ఉన్న స్థలంలో గుట్టల మీద ఇక్కడ జరుగుతున్న సంగతులు ఎట్లా తెలిసినాయంటే దేవుని కృప పొందినాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అనగా దీపకాన్ని ఇక్కడ వినండి, ఇది చాలా అవసరం. అనగా ఈ రాజుకు కూడా తెలియదు ఆయన రాజ్యంలో ఉన్న ఎలీషా ఎంత శక్తిమంతుడో. ఈ ఇశ్రాయేలు రాజ్యం అంతటిని ఆయన కాపుదలలో ఉన్నది. ఎవరి కాపుదలలో? పాస్టర్ కాపాడుతుండు, రాజు కాదు. రాజ్యంలో ఏమి జరిగినా ఎవరికి తెలుస్తుంది? ప్రవక్త ఉన్నాడు కాబట్టి దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, సీఎంలు పిఎంలు ఉండడం వలన క్రైస్తవులకు మేలు జరగదు. కానీ క్రైస్తవులకు దేవుడు ఉన్నాడు, దైవ సేవకులు ఉన్నారు కాబట్టి మేలు దేవుని యొద్ద నుండి వస్తుంది. ఆమేన్. మేలు ఎక్కడి నుంచి వస్తుంది మనకు? తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, కానీ ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండి మనకు మేలు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఈ ఎలీషా అంటున్నాడు, రాజా నువ్వెందుకు బట్టలు చించుకుంటావు? ఆ సైన్యాధిపతిని నా దగ్గరకు పంపి నేను బాగు చేస్తాను అంటున్నాడు. అన్నాడా? ఏమన్నాడు? చదవండి, త్వరగా ముగించేద్దాం. ఇంకా ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడు. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు అన్నాడా? ఈయన కూడా ఇశ్రాయేల్ పడకల్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఇటు రండి అని అంటున్నాడు. ఎంత ధైర్యం, ఎంత గర్వం కదా! ఆ స్థితికి మనం ఎదగాల. ఊరికేనే చిన్న చిన్న కొంచెం కొంచెం శక్తి పెట్టుకొని పిల్ల దయ్యాలు నిలగొట్టి దయ్యాలు నిలగొట్టి నేను సంబరపడిపోతే కాదు. దేవుడు అంటుండు, నీ ఎవడో దాకా తెలియదు అంటున్నాడు దయ్యాలు నిలగొట్టేటోళ్ళని. ఆమేన్. మనం ఏం కావాలా? దినదినం మన శక్తిలో ఎదగాల. ఎలీషా శక్తిని చూడండి ఇక్కడ. ఒక సేవకుని శక్తి, ఒక ప్రవక్తకున్న శక్తి, రాజ్యమంతా కూడా ఆయన ఆధీనంలో కాపుదల్లో ఉన్నది. సేవకుని యొక్క కవరింగ్లో ఉండాలా మీరు. అక్కడ ఒక సేవకుడు, ఇక్కడ ఒక సేవకుడు ఉండకూడదు మనకి. ఆమేన్. బోధకులు 1000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే ఉండాలా. ఆ మూలము, ఆ రూట్, నిన్ను ఎవరు కన్నారో నీవు గుర్తుంచుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాజు మర్చిపోయిండు బలమైనటువంటి ప్రవక్తని. ఇప్పుడు ప్రవక్త అంటుండు, రాజు నువ్వెందుకు ఆగమవుతున్నావు? నేనున్నా కదా. ఇశ్రాయేల్ దేవుడు ఇక్కడ ఎవరున్నారట? ఇశ్రాయేల్లో ప్రవక్త. ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు అని అంటున్నాడా? మీరు సేవకునికి ఏమన్నా విలువిస్తారా? మీ దేవుడు వచ్చి మీకు ప్రార్థన చేస్తుండా? దేవుడు వచ్చి మీకు మంచి మాటలు చెప్తున్నాడా? సేవకుని ద్వారానే ప్రతి కార్యం చేస్తున్నాడు. అందుకే దేవుడు కూడా మెచ్చుకునే స్థితిలో మనం ఉండాలా, శక్తిలో. ఆమేన్. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, అరే మన చుట్టాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా అని మీ గురించి మాట్లాడుకోవాలా. ఏదైనా కష్టం వస్తే ఆయనకు మనం ఫోన్ చేద్దామని మీ గురించి మాట్లాడుకోవాలా. హల్లెలూయా. అంతేగాని మీ చుట్టాలకు మీరు భయపడి పారిపోవడం కాదు, మీ రక్త సంబంధుల దగ్గర నుంచి మీరు పారిపోవడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు భయపడి బట్టలు చించుకున్నాడు, ఆయనకు ఆ యొక్క ప్రత్యక్షత లేదు. కానీ ప్రవక్త ఛాలెంజ్ చేసి ఏమన్నాడు? సైన్యాధిపతి వస్తుంటే రాజు యొక్క ఏమన్నాడు? రికమెండేషన్. హల్లెలూయా.
రాజు యొక్క రికమెండేషన్ తీసుకున్నాడు. ఏమని? నా సైన్యాధిపతి వస్తున్నాడు, ఆయనను బాగు చేయని రికమెండేషన్. కానీ దేవుని దగ్గర రికమెండేషన్లు పనిచేస్తాయా? పనిచేయవు. ఈయన అనుకుంటున్నాడు రాజే నా గురించి చెప్పిండు, ప్రవక్త వచ్చి మా ఇంటికి వచ్చి చేయి వెచ్చి ప్రార్థన చేస్తాడేమో నాకు అనుకున్నాడు. కానీ ప్రవక్త ఏం చేశాడు? నయమాను అనే అధికారి, దేవుని కృప పొంది విజయాలు పొందుతున్న అధికారి, కుష్ఠరోగంతో గేట్ దగ్గరికి వస్తే ఇంటి గడప దగ్గరనే అట్లనే నిలబెట్టి ఆయనను చూడని కూడా చూడకుండా పోయి ఆ మురికి నీళ్ళల్లో 7 సార్లు మునుగుమన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా ఈ నయమాన్? ఈ పాస్టర్కి ఎంత గర్వం, నేను రాజు నాకు బాగు చేయమని రాజు చెప్తే వచ్చిన రికమెండేషన్ నాదేం ఏం కేటగిరీ? రికమెండేషన్ ఉంది. పైగా నేను చాలా బంగారము వెండి కట్న కానుకలు తీసుకొచ్చిన. ఈ పాస్టర్ అంటున్నాడు అవే ఏమి నాకు వద్దు. చదువుతారా ఆ మాట కూడా? కట్న కానుకలు వద్దన్నది. కమాన్. ఆ సైన్యాధిపతి ఎట్లొచ్చిండో తెలుసా? గాడిదల మీద గుర్రాల మీద చాలా ధనంను పెట్టుకొని నేను బాగైతే ఆ పాస్టర్కి అవన్నీ ఇచ్చేసి పోదామని వచ్చిండు. డబ్బుతోని కొనుక్కుందాం అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను, దేవుని కృప డబ్బుతో వచ్చేది కాదు, నీ అందంతో వచ్చేది కాదు, నీ పొజిషన్తో వచ్చేది కాదు. దేవుని కృప నిన్ను నీవు దేవునికి అర్పించుకుంటే తప్ప నీవు అది పొందుకోలేవు. హల్లెలూయా. ఈయన అనుకుంటున్నాడు మనసులో, అరే నేను ఇంత గొప్ప అధికారిని వస్తే నన్ను చూడలేడు, నా ముఖం చూడలేడు, నా దగ్గరికి రాలేడు, చేయి పెట్టలేడు, ప్రార్థించలేడు. కానీ ఈ యోర్దాను నదిలో, ఇశ్రాయేలు దేశంలో ఉన్న యోర్దాను నదిలో 7 సార్లు మునుగుమన్నాడు. వీడికి ఎంత గర్వం ఉందని బాధతో నొచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవడు మునుగుతాడు? ఈ కంపు నీళ్ళల్లో ఎవడు మునుగుతాడు? ఎందుకంటే యోర్దాను నీళ్ళు ఎప్పుడు కుళ్ళు ఉంటాయి అన్నట్టు, మురికి నీళ్ళు అవి. ఆమెన్. ఇట్లా చూస్తే తేటగా ఉండవు అవి యోర్దాను నీళ్ళు. అందుకే ఆయనకి ఇష్టం లేదు. ఇంతకంటే తేటగా ఉన్న గొప్ప గొప్ప నదులు నా దేశంలో లేవా? సిరియా దేశంలో లేవా? నేను అక్కడ మునిగి స్నానం చేయరాదా? ఈ కంపు నీళ్ళలో కూడా మునుగన్నా అని కూడా అనుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. చదవండి ఆ మాట. డబ్బుల విషయం అందరికి వినబడేలా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. పాస్టర్ అంటున్నాడు నీ బంగారం వద్దు ఏమద్దు. ఇట్లా చెప్పేటోళ్ళు ఉంటారా పాస్టర్లు? మీరు ఇచ్చేది నాకు ఏమొద్దని. ఈ సేవకుడు ఆ విధంగా తయారవుతాడు. హల్లెలూయా. ఇప్పటికే మనం ఆ స్థితిలో ఉన్నాం. మీరు ఇచ్చేది నాకు ఏమి కూడా అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలుసు నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఈ సేవకుడికే దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇంకా మీకేం చెప్తాడు కదమ్మా గంగమ్మనమ్మ? కష్టపడితేనే డబ్బులు వస్తాయి అని నేర్పిండి అనుకో ఈ సేవకుడు, మిమ్మల్ని తప్పుదో ఒకటి. కష్టపడాలా, సోమరులుగా పండుకోమని చెప్పట్లే. కానీ కష్టం మీద ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. ఆమెన్. సంఘము ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ సంఘం మీద ఎప్పుడు ఆధారపడకూడదు. డబ్బులు ఇచ్చినని ప్రేమించినాం అనుకోడు పాస్టరేనా? వాడు ఎన్నన్నా పాపాలు చేయని, ఇంటికి అయితే మస్తు కట్నం పెడతాడు, నాకు కానుకలు ఇస్తాడని చెప్పి ముందట కూర్చుండ పెట్టినాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఈ పాస్టర్లు ఉన్న గుణం చూడండి. సేవకులు అనగా మీలో ఎవరన్నా సేవ చేస్తే మీరు లంచానికి లొంగిపోరు. హల్లెలూయా. ఎవరో వచ్చి చెప్తే మీరు వినరు, మీరు సేవనే చేస్తారు. దేవుని జీవముతోడు నాకేమీ కూడా వద్దంటే ఆయన ఏమడిగిండో తెలుసా? అయ్యా నువ్వేం తీసుకుంటలేవు, ఎంత బతిమిలాడినా నేను మీ యొక్క రాజ్యంలో ఉన్న ఒక సింగిడి సంచి మట్టి కొండవచ్చా అని అడుగుతున్నాడు. ఏం కొండపోతాడట? నా గాడిదల మీద 2 ఏమంటారు అవి బరువులు సంచులలో నింపుకొని కొంత మట్టి తీసుకపోవచ్చా అంటే తీసుకపోవచ్చు అన్నాడు. చూడండి, మట్టిని తీసుకుపోయింది ఆయన. ఎందుకు? ఆ మట్టిని చూసిన ప్రతిసారి ఈ ప్రవక్త యొక్క దేవుడు గుర్తుకు రావడానికి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సో మిమ్మల్ని చూసిన ప్రతిసారి మనుషులకు మీ దేవుడు గుర్తుకు రావాలా. ఆమెన్. వస్తారా అట్లా? దీన సేవకులుగా ఉండాలి. ఈ ఎలీషా ఆ స్థితికి రావడానికి అలా సేవకుని యొక్క చేతులు కడిగిండు. అన్నం తింటే
ఆ సేవకుని చేయి గడిగిండు. హల్లెలూయా. అంటే నీళ్లు పోసిండు, చెప్పులు తీసి తొడిగించిండు, బట్టలు ఉతికిండు అని మనకు అర్థమిస్తున్నది. ఆమెన్. అంత దీనంగా సేవ చేసిండు ఏలియాకి. ఈ ఎలీషా ఏలియాకి సేవ చేసినాడు కాబట్టే దేవుడు ఆయన మీదకి రెండంతలుగా శక్తిని కుమ్మరించినాడు. ఆమెన్. అందరం లేచి నిలబడదామా? బల్లలోకి వెళ్దామా? ఆమెన్. లేట్ అయిందని ఎవరు అనుకోకండి. ఇది మన దినం. చెప్పండి, కాలము, ఆ కాలము వచ్చే ఉన్నది. హల్లెలూయా. ఒక కాలము వచ్చుచున్నది, ఇప్పుడు అది వచ్చే ఉన్నది. ఇది మీ దినము. ఆమెన్. అందరం కళ్ళు మూసుకొని చేతులెత్తి చెప్దాం, దేవా ఈ దినము నేను వ్యర్థమైన క్రైస్తవుని ఉండడానికి వీలు లేదు నాయన. నేను బలము కలిగి, శక్తి కలిగి, దేవుడు కలిగినటువంటి మరి బిడ్డగా, సేవకు మంచి సేవ చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా. నా తల్లిదండ్రులను, నా స్నేహితులను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, సంఘాన్ని, సమాజాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నానని నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరం కూడా అడుగుదాం దేవుని. బల్లాలోకి వెళ్తున్నాం. సంవత్సరాలు గతించుండగా నన్ను నూతన పరచుమని అడుగుదాం. ఎవరిలో కూడా శక్తి తగ్గిపోకూడదు.